సో ఈరోజు మళ్ళీ ఎవరైనా కొత్తగా క్లాస్లో జాయిన్ అయి ఉన్నారండి? ఎవరైనా కొత్తగా క్లాస్లో జాయిన్ అయ్యింటే చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి ఒకసారి, ఓకేనా? రాజా నాయక్ గారు స్టార్ట్ చేస్తా అండి. అదే కదా చెప్తున్నాం, డైలీ ఇట్లా మనకి 15 నుంచి 20 మినిట్స్ వరకు డైలీ వేస్ట్ అవుతుంది. అది రెక్టిఫై చేసుకోవడానికి ఈరోజు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో నిన్ననే ప్రభు అని చెప్పేసి ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని అడిగారు కదా, అందుకని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈశంపల్లి ఇంద్ర గారు ఈరోజు జాయిన్ అయ్యా అంటున్నారు. మీకు మీ నేమ్కి ముందర మీరు మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది యాడ్ చేయండి, ఓకేనా? సో బిఫోర్ 2 డేస్ బ్యాక్ ఏం జరిగింది అనేది బ్రీఫ్గా నేను చెప్తాను. అట్ ద సేమ్ టైం బిఫోర్ 2 డేస్ యొక్క యూట్యూబ్ లింక్స్ అనేవి మీకు టెలిగ్రామ్ లింక్లో కానీ షేర్ చేస్తామా, ఓకేనా? యా, కర్నూలు శివనాథ్, ఓకే ఓకే. సో అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నా కానీ ఇన్ఫార్మ్ చేయండి, ఇట్లా క్లాస్ ఒకటి నడుస్తుంది, సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే ప్లేస్మెంట్గా ఒక జాబ్ ప్లాట్ఫామ్ అనేది కూడా చూపిస్తారని చెప్పేసి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కదండి ఇది మీకు ఈ ట్రైనింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, దట్ టు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. సో మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నా కానీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. సో ఇవాళ కొంతమంది మన ఫ్రెండ్స్ జాయిన్ ఉన్నారు కదండి, వాళ్ళ కోసం జస్ట్ ఊరికే నిన్న అంతకు ముందు మనం ఏం టాపిక్స్ డిస్కస్ చేసింది ఊరికే ఇక్కడ హెడ్డింగ్స్ మాత్రం ఇస్తాం, ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చాట్ బాక్స్లో మెన్షన్ చేస్తూ ఉండండి మనం ఏమేమి టాపిక్స్ ఏంటివి డిస్కస్ చేసినాం, ఓకేనా? సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఒకసారి ఇట్లా చూసుకోండి. డే 1 వచ్చేసి మనము కంప్యూటర్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చున్నామండి. కంప్యూటర్ అంటే ఏదో చెప్పుకున్నాము, కంప్యూటర్ యొక్క ఫంక్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. కంప్యూటర్ యొక్క ఫంక్షన్, కంప్యూటర్స్ యొక్క హిస్టరీ, అప్లికేషన్స్ అండ్ ఫైనల్గా జనరేషన్స్. డే 1 వచ్చేసి 5 టాపిక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది, ఓకేనా? డే 2 అంటే నిన్నే అండి. ఎస్టర్డే రోజు మేము డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటంటే టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఇది కొంచెం పెద్ద టాపిక్ కావడం చేత ఎస్టర్డే మొత్తం వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ టుడే అండి, ఇవాళ ఏంటంటే కంప్యూటర్ యొక్క కాంపోనెంట్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం, ఓకేనా? సో దీని నుంచి మనం క్లాస్లోకి ఎంటర్ అవుతున్నామండి. వాయిస్ ఎవరికి ఇబ్బంది డిస్టర్బెన్స్ ఏం రావట్లేదు కదా, వాయిస్ క్లియర్గా ఉంది కదా, అలాగే స్క్రీన్ కూడా కనిపిస్తుందా లేదో ఒకసారి రెస్పాండ్ ఇవ్వండి, ఓకేనా? మీరు హ్యాండ్స్ రైజ్ చేస్తున్నారండి, ఎందుకు రైజ్ చేస్తున్నారు? ఐ మీన్ యా, ఓకే. సో టుడే టాపిక్ ఏంటంటే కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఓకేనా? సో నార్మల్గా మనం ఫస్ట్ క్లాస్లో ఏమని చెప్పుకున్నాం, వాట్ ఈస్ కంప్యూటర్ అనే చోట వాట్ ఈస్ కంప్యూటర్ అనే డెఫినేషన్లో బేసిక్ కాంపోనెంట్స్ అని చెప్పి కంప్యూటర్కి కొన్ని చెప్పుకున్నాం అనమాట. ఆ బేసిక్ కాంపోనెంట్స్ ఎవరికైనా గుర్తుంటే రెస్పాండ్ అవ్వండి, నేను ఇక్కడ టైప్ చేస్తుంటాను, ఓకేనా?
సో కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ అనేసరికి సో మామూలుగా వాటి ఫంక్షన్ ఏమని చెప్పుకున్నాం, కంప్యూటర్ అంటే ఏం చేస్తుందని చెప్పుకున్నాం ఫస్ట్లో మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ని పర్టికులర్ ఏదైతే రిక్వైర్డ్ ఆపరేషన్ ఏదైతే మనం ప్రోగ్రామింగ్ చేయబడి ఉందో ప్రాసెసర్లో సిపియులో, ప్రాసెసర్ అన్నా సిపియు అన్నా ఒకటే అండి. సో ఆ ప్రాసెసర్నే ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పి కాల్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. త్రూ ఇన్పుట్ డివైస్ ద్వారా మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ని సిపియుతో ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుందని చెప్తున్నాం కదా. సో ఇన్పుట్ మనం ఎలా ఇస్తాం, త్రూ ఇన్పుట్ డివైస్ అన్న కాంపోనెంట్స్ అన్న సేమ్ అండి. ఓకేనా, మరి మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ కూడా కాంపోనెంట్స్ అనే రాస్తున్నాను. ఓకే, సో ఓకే, ఫస్ట్ మనం వచ్చేసి ఇక్కడ సిపియు గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది సెంట్రల్ ప్రాసెసర్ యూనిట్ యొక్క ఆర్కిటెక్చర్ అండి, బ్లాక్ డయాగ్రామ్. ఓకేనా, సిపియు యొక్క బ్లాక్ డయాగ్రామ్ మిడిల్లో ఉంది కదా, అది మనకి సిపియు యొక్క బ్లాక్ డయాగ్రామ్ అనమాట. ఓకేనా, సిపియులో అగైన్ మనకి ఏంటి 3 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, సిపియులో కూడా మనకి అగైన్ 3 కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ సిపియులో 3 కాంపోనెంట్స్, అదర్ కాంపోనెంట్స్ ఏంటండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పిక్చర్లో, పైన ఏముందండి, ఫస్ట్ మెమరీ యూనిట్ ఉంది, తర్వాత కంట్రోల్ యూనిట్ ఉంది, తర్వాత ఆర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ ఉంది. సరేనా, సో ఈసారి ఇప్పుడు కంప్యూటర్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. మెయిన్గా ఈ కాంపోనెంట్స్ ఏం చేస్తాయి, ఎందుకు యూజ్ అవుతాయి అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా, సో నార్మల్గా మనకేం తెలుసు, సిపియు అనేది ఇన్పుట్ తీసుకొని ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. అదంతా ఎలా జరుగుతుంది, త్రూ ఇక్కడ మిడిల్లో ఉన్నాయి కదండి ఈ 3 బ్లాక్స్, ఈ 3 యూనిట్స్ ని యూజ్ చేసుకొని ఆ వర్క్ అనేది చేయించడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో సిపియు అనేది కంప్యూటర్ కి బ్రెయిన్ లాగా అనలైజ్ చేస్తారండి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏదైనా ఒక వర్క్ చేయాలన్నా కానీ, ఈవెన్ మన హ్యాండ్ రైజ్ చేయాలన్నా, మనం ఏదైనా వర్క్ చేయాలన్నా కానీ మన మెదడే కదండి మనకి సందేశాలు పంపిస్తుంటుంది. మన మెదడులో ఉన్నటువంటి న్యూరాన్స్ చేతికి అనేది సమాచారాన్ని అనేది పంపించడం జరుగుతుంది. సో ఇలా నువ్వు ఇప్పుడు చేయొద్దు, లేదా ఈవెన్ మనం మాట్లాడాలన్నా కానీ ఏ పదాలు మనం పలకాలనేది మన మెదడులో ఉన్నటువంటి న్యూరాన్స్, నాడీ కణాలు అనేవి మనకి సమాచారం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో అలాగనే ఇక్కడ ఈ కంప్యూటర్ అనే ఎలక్ట్రానిక్ డివైస్ లో ఎటువంటి ఆపరేషన్ చేయాలన్నా కానీ ఈ సిపియు అనేది బ్రెయిన్ లాగా వర్క్ చేస్తుందని చెప్తున్నారు అంతే. ఓకేనా, సో ఈ సిపియు ఎటువంటి డేటా అయినా సరే, డేటా ప్రాసెసింగ్ ఆపరేషన్స్ ఉంటాయి కదండి. ఈవెన్ ఇప్పుడు మన ఇచ్చేటువంటి డేటా అంటే ఏంటండి, మనం ఇస్తున్నటువంటి ఇన్పుట్ కదా. సో మనం డే 1 లో చెప్పుకున్నాం డేటాకి ఇన్ఫర్మేషన్కి తేడా ఏంటో అని చెప్పేసి. సో ఇన్పుట్ ద్వారా ఇచ్చేటువంటి సమాచారాన్ని డేటా అంటాము, కంప్యూటర్ మనకు అవుట్పుట్ ద్వారా ఇచ్చే సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ అంటాం అనమాట. ఓకే, డేటా అనేది డేటాకి మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం అండి. సో డేటా అంటే ఏంటి, హోల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, కానీ ఇన్ఫర్మేషన్ అంటే మనకు పర్టికులర్గా ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది కంప్యూటర్ ప్రాసెస్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాంటి డేటా ప్రాసెసింగ్ ఆపరేషన్స్, ఎటువంటి డేటా ప్రాసెసింగ్ ఆపరేషన్స్ అయినా సరే ఈ సిపియు చెప్తుంది, చేస్తుంది అని చెప్తున్నాం. ఓకేనా, అది మనకి అది ఇన్పుట్ ద్వారా ఇచ్చేటటువంటి డేటా, అది టెక్స్ట్ డేటా అవ్వచ్చు, పిక్చర్ ఫార్మాట్లో ఉన్నటువంటి డేటా అవ్వచ్చు, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉన్నటువంటి డేటా అయినా ఉండొచ్చు, వీడియో ఫార్మాట్లో ఉన్నటువంటి డేటా అయినా ఉండొచ్చు. అలా ఇచ్చినటువంటి డేటాని ఈ సిపియు అనేది ప్రాసెస్ చేస్తుంది అని చెప్తున్నాం. సో ఇక్కడ ఎన్ని రకాలైనటువంటి డేటా అనేది మనం ఇన్పుట్ ఇచ్చినా సరే సిపియు అనేది
ప్రాసెస్ చేస్తుంది. ఓకేనా? అట్ ది సేమ్ టైం ఈ సిపియూలోనే ఇంకో యూనిట్ ఉందని చెప్పుకున్నాం కదా, మెమరీ యూనిట్ అని చెప్పి. మెమరీ యూనిట్లో ఏం జరుగుతుంది, స్టోరేజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ మెమరీ యూనిట్లో మనం ఇస్తున్నటువంటి డేటా అనేది స్టోర్ అవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం అది ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క డేటా ప్రాసెస్ ఆపరేషన్ అనేది సింగిల్ స్టెప్ లో ఉండదు కదండి. కొన్ని ప్రాసెసింగ్ ఆపరేషన్స్ అనేటివి 3-4 స్టెప్స్ కూడా అవుతుంటాయి అన్నమాట. సో వాటికి ఆ స్టెప్స్ అన్నింటికి కూడా ఇంటర్లింక్ అనేది ఉంటుంది. సో ఆ ఇంటర్లింక్ ఉన్నప్పుడు ఈ మెమరీ ఏం చేస్తుందంటే ఫస్ట్ స్టెప్ రిజల్ట్స్ అనేవి స్టోర్ చేసుకొని ఆ స్టోర్ చేసుకున్నటువంటి రిజల్ట్స్ ని సెకండ్ స్టెప్ కి ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఆ సెకండ్ స్టెప్ కి ఫార్వర్డ్ చేసినప్పుడు ఏంటంటే మనకి రిజల్ట్ అనేది యాక్యురేట్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో అట్లా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ని కూడా ఈ మెమరీ యూనిట్ అనేది స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. అట్ ది సేమ్ డే ఇప్పుడు మీరు ఒక అడిషన్ ఆపరేషన్ అనేది చేయబోతున్నారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 50 లోపు ఉన్నటువంటి సంఖ్యల యొక్క మొత్తం అడిగామనుకోండి, అంటే 1 నుంచి 50 వరకు ఉన్నటువంటి నెంబర్స్ అన్నిటిని యొక్క సమ్, ప్రతి ఒక్క లెటర్ని ఒకదానితో ఒకదాన్ని అడిషన్ చేసి ఫైనల్ వాల్యూ ఇమ్మన్నారు. అలాంటప్పుడు ఏం జరుగుతుందండి, 1 నుంచి 50 వరకు ఎన్ని అంకెలు ఉంటాయి, మనకి 49 ఉంటాయి కదా. ఆ 49 నెంబర్స్ని 49 టైమ్స్ అడిషన్ చేయాల్సి వస్తుంది. సో జరుగుతున్నదేమో సేమ్ ఆపరేషన్, అన్ని చోట్ల మనకి అడిషన్ ఆపరేషన్ జరుగుతుంది. అంటే 1+2 ఒకసారి జరుగుతుంది. సో 1+2 అంటే 3 అవుతుంది కదా, మళ్ళీ 3+3 అవుతుంది, అప్పుడు 6 అవుతుంది. సో అలాగే 1+2 అనే ఆపరేషన్ జరిగినప్పుడు ఆ 1+2 = 3 అని ఉంది కదా, ఆ డేటా అనేది ఇంటర్మీడియట్ వాల్యూ అవుతుంది మనకి. ఆ ఇంటర్మీడియట్ రిజల్ట్ అనేది మెమరీ యూనిట్ లో స్టోర్ చేసుకుంటుంది టెంపరవరీగా. ఎందుకంటే సెకండ్ స్టెప్ లో నెక్స్ట్ మళ్ళీ అదే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, అలా స్టోరింగ్ పర్పస్ కి మెమరీ యూనిట్ అనేది యూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఇంకా కంట్రోల్ యూనిట్ అనేది ఉంది కదండి. ఇప్పుడు మెమరీ యూనిట్ ఏం చేస్తుందో చెప్పుకున్నాము, అలాగే కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది. సో ఇప్పుడు మనం కంట్రోలింగ్ అంటే ఏంటండి, కంట్రోల్ అంటే కంట్రోల్ చేయటమే కదా. కంప్యూటర్ యొక్క డివైస్ ని లేదా కంప్యూటర్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ కానివ్వండి, హార్డ్వేర్ డివైస్ కానివ్వండి, ఏ డివైస్ ఎప్పుడు ఏ వర్క్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తూ కంట్రోల్లో ఉంచుతుందండి కంట్రోల్ యూనిట్ అనేది. ఓకేనా? సో మనం ప్రింటర్కి ప్రింటింగ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ప్రింటర్ మాత్రమే వర్క్ అవ్వాలి అని చెప్పేసి కంట్రోల్ యూనిట్ అనేది ఆర్డర్స్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. సో మన ప్రింటింగ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు స్పీకర్స్ పనిచేస్తే స్పీకర్ నుంచి మనకి ప్రింటింగ్ అనేది రాదు కదా. సో అలాగే కంట్రోల్ యూనిట్ అనేది ఏ డివైస్ ఎప్పుడు ఆపరేట్ అవ్వాలో ఈ కంట్రోల్ యూనిట్ అనేది ఇన్స్ట్రక్షన్స్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. సో కాంపోనెంట్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, సిపియూలో 3 కాంపోనెంట్స్ ఉంటాయని. ఫైనల్గా ఇంకోటి ఏంటుందని, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. అర్థమెటిక్ అంటే ఏంటంటే మనం డే 1 హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ లో చెప్పుకున్నాం. అబకస్ అనే మిషన్ ని కనిపెట్టారని చెప్పాం కదా అర్థమెటిక్ ఆపరేషన్ కోసం అని. అర్థమెటిక్ అంటే అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇటువంటి ఆపరేషన్స్ అన్ని ఈ యూనిట్ చేస్తుందండి. లాజికల్ యూనిట్ అంటే లాజికల్ వైడ్ గా పిక్చర్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. అంటే ఇప్పుడు కంపేర్ చేయడం కానీ వాల్యూస్ ని, సెలక్షన్ ప్రాసెసింగ్ కానీ, మ్యాచింగ్ చేయడం లేదా మెర్జింగ్ చేయడం, ఇటువంటి లాజికల్ ఆపరేషన్స్ అన్ని కూడా ఈ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ చూసుకుంటుందండి. ఇక లార్జ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ నే మళ్ళీ యూజ్ చేసుకొని ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ లో కూడా అండి ఎటువంటి పెద్ద ప్రాబ్లమ్స్ అయినా కానీ మనకు మళ్ళీ వాల్యూ అనేది చేంజ్ అవుతుండొచ్చు కానీ ఆపరేషన్స్ మాత్రం చేంజ్ అవ్వవు కదా. ఎవ్రీ టైం మనకి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్ ఇటువంటివి మాత్రమే రిపీట్ అవుతూ ఉంటాయి కదా, రూట్, స్క్వేర్ రూట్ అని చెప్పేసి. సో అటువంటి ఆపరేషన్స్ అనేవి ఈ అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అనేది చూసుకుంటుంది. సో ఇది టోటల్ గా సిపియు గురించి. సో సిపియు గురించి ఏమని చెప్పుకుంటున్నాం మనం, సిపియు అనేది కంప్యూటర్కి మన బ్రెయిన్ ఎలాగో అలా పనిచేస్తుంది అని చెప్పుకున్నాం. ఎటువంటి డేటా అనేది మనం ఇన్పుట్ ఇచ్చినా సరే వాటిని ప్రాసెసింగ్ చేయడంలో ఈ సిపియు అనేది ఉపయోగపడుతుంది. సో మనం అలా ఇచ్చినటువంటి డేటా అనేది మెమరీ యూనిట్లో
స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. అది పర్మనెంట్ అవ్వచ్చు, టెంపరీ అవ్వచ్చు. అట్ ది సేమ్ టైం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా టెంపరీగా స్టోర్ చేసుకోవచ్చు. దెన్ ఏంటి, కంట్రోల్ యూనిట్కి వచ్చేసాం. కంట్రోల్ యూనిట్లో ఏం జరుగుతుందని చెప్తున్నాం, హార్డ్వేర్ డివైస్ కావచ్చు, సాఫ్ట్వేర్లో కావచ్చు, ఏ డివైస్ ఎలా వర్క్ అవ్వాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అనేది కంట్రోల్ యూనిట్ అనేది పాస్ చేస్తుంది. అర్థమెటిక్ లాజికల్ యూనిట్ ఏం చేస్తుందని చెప్తున్నాం, అర్థమెటిక్ ఆపరేషన్స్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది ఈ అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అనేది. సో టోటల్ గా సిపియులో ఈ 3 కాంపోనెంట్స్ అయితే ఉంటాయండి అగైన్. ఓకేనా, వీటి నుంచి సిపియు గురించి ఎవరికైనా డౌట్స్ లేవు కదా, సిపియు గురించి అందరికీ అర్థమయ్యట్లే కదండి. చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. సిపియు గురించి క్లియర్ కదా? సో కమింగ్ టు ఇన్పుట్ డివైస్ అండి. ఓకే, చాట్ బాక్స్ లేక ఆపండి, రిప్లేస్. థ్యాంక్ యూ. కంట్రోల్ యూనిట్ గురించి డౌట్ ఉందండి, గుంటూరు నుంచి కోటేశ్వరరావు గారు. ఏం డౌట్ అండి కంట్రోల్ యూనిట్ గురించి? సో అట్లా మీరు డిస్ట్రిక్ట్ నేమ్ మీ పేరు ఉంచారనుకోండి, పర్టికులర్గా ఎవరికి డౌట్ వచ్చిందో అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు, వాళ్ళని అడగచ్చు అనమాట. అది కూడా మీకు ఒక యూజ్ అని ఉంటుంది. కోటేశ్వరరావు గారు ఏం డౌట్ అండి కంట్రోల్ యూనిట్ గురించి మీకు? సో ఇప్పుడు మన డివైస్ ఉంటాయి కదండి, కంప్యూటర్ కనెక్టర్లో ఉన్నటువంటి డివైస్ ఎప్పుడు ఎలా వర్క్ అవ్వాలనేది ఈ కంట్రోల్ యూనిట్ అనేది ఇన్స్ట్రక్షన్స్ అనేది పాస్ చేస్తుందని చెప్తున్నాం. ఓకేనా, సింపుల్ డెఫినేషన్ ఉండేది అంతే. అట్ ద సేమ్ టైం వీళ్ళు రోహిత్ నాయక్ కూడా మెమొరీ యూనిట్ గురించి అడుగుతున్నారు. మెమొరీ అంటే జస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది కదా. ఇక్కడ ఏంటంటే మెమొరీ టాపిక్ అనేది మనకి మళ్ళీ సపరేట్గా ఉందండి. ఆ సపరేట్గా ఉన్నటువంటి మెమొరీ టాపిక్ లో మళ్ళీ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రైమరీ మెమొరీ అని, సెకండరీ మెమొరీ అని, క్యాచీ మెమొరీ అని చెప్పి మళ్ళీ మనకి 3 టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి. అక్కడ క్లియర్ గా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెమొరీ గురించి. ఇక్కడ ఓన్లీ మనం కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సిపియు గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ సిపియులో అగైన్ మనకి మెమొరీ యూనిట్ వచ్చింది కాబట్టి మెమొరీ అనే టాపిక్ ని మనం ఇక్కడ టచ్ చేయడం జరిగింది. అంతకుమించి ఇక్కడ మన మెంబర్ గురించి డిస్కస్ చేసినంతగా ఏం లేదండి. ఓకేనా, దేవా ఫ్రమ్ అనంతపూర్, హౌ మెనీ డివైస్ చెప్పున్నాం కదండి, 3 టైప్స్ ఆఫ్ డివైస్ అని. ఇన్పుట్ కాంపోనెంట్స్ ఉంటాయి, అవుట్పుట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ మనకి, ఇన్పుట్ అంటే మనం ఇస్తున్నట్టు రా డేటా, అవుట్పుట్ అంటే మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. ఆ రా డేటా నుంచి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ కన్వర్షన్ ఎలా జరుగుతుంది, సిపియు ద్వారా కదా. అందుకని చెప్పి ఫస్ట్ సిపియు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇన్పుట్ డివైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అండి. ఓకేనా, సో ఇక్కడ ఇన్పుట్ డివైస్ అందరికీ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి నార్మల్గా మనం చూస్తున్నది కీబోర్డ్ అనమాట. ఇది మనకి చాలా కామన్ గా, చాలా పాపులర్ గా, మనకి ఎక్కువగా కనపడటం కానీ పాపులర్ గా యూజ్ చేస్తున్నటువంటి ఇన్పుట్ డివైస్ అనమాట. ఓకేనా, ఈ డివైస్ ఎందుకు యూజ్ అవుతుంది, మన డేటా అనేది కంప్యూటర్కి ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, కంప్యూటర్ యొక్క లేఅవుట్ మీరు చూస్తున్నారు కదండి, ఐ మీన్ ఆ కీబోర్డ్ యొక్క లేఅవుట్ మీకు ఎలా ఉంటాయి, A to Z వరకు ఉంటాయి కదా, కానీ అవి ప్రాపర్ గా స్ట్రైట్ గా ఉండవు, డిఫరెంట్ గా మెర్జ్ చేయబడి ఉంటాయి కదా. సో మీరు నార్మల్ గా ప్రీవియస్ డేస్ లో గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అయితే, ఇప్పుడైతే అన్ని చోట్ల కంప్యూటర్స్ వచ్చేస్తున్నాయి, కానీ ప్రీవియస్ డేస్ లో టైప్ రైటర్స్ అని ఉన్నాయండి. టైప్ రైటింగ్ నేర్చుకునే చోట్ల ఏంటంటే యూజువల్ గా ఇది కోడింగ్ ని డీకోడింగ్ కి, అది మామూలు ఒక మెసేజ్ ని డీకోడ్ చేసి పంపిస్తుంటారు కదా, వార్ టైమ్స్ లోనే ఒక దేశం వాళ్ళు అలా యూజ్ చేస్తుంటారు కదా. ఆ టైంలో వీటికి సపరేట్ ప్రోగ్రామింగ్ చేసేసి కీబోర్డ్ అనేది అలా సెట్ చేయడం జరిగింది అనమాట. సో దీనికి మామూలుగా ఈ కీబోర్డ్ మీద ఉన్నాయి కదండి మనకి ఆ నెంబర్స్ ఫార్మేషన్, ఆ నెంబర్స్ లేఅవుట్ అనే దానికి ఎలా కీబోర్డ్ అనేది లేఅవుట్ వచ్చిందంటే టైప్ రైటర్ ని ఆధారంగా తీసుకొని మళ్ళీ మనకి ఈ కీబోర్డ్ లో ఉన్న సేమ్ ఆర్డర్ లో మనకి ఆ కీస్ అనేది అరేంజ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, సో టైప్ రైటర్ లో ఎలాగైతే ఉంటాయో మనకి కీస్, ఇక్కడ కూడా మన కీబోర్డ్ లో కూడా అలాగే అరేంజ్ చేయడం జరిగిందని చెప్తున్నాను. ఓకేనా, సో ఓన్లీ మనకి కీబోర్డ్ లో ఈ ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదండి. టైపింగ్ కీస్ వచ్చేసి మనకి A to Z వరకు ఉంటాయి ఆల్ఫాబెట్స్. అట్ ద సేమ్ టైం 0 to 9 వరకు ఉంటాయి. ఓకేనా, 0 to 9 వరకు ఉంటాయి కదా, వాటిని మనం ఏమని చెప్తాం,
న్యూమరిక్ కీప్యాడ్ అని చెప్తాను అనమాట. అట్ ద సేమ్ టైం ఫంక్షన్ కీస్ కూడా ఉంటాయండి మనకి ఇదే కీబోర్డ్లో మనకి ఫంక్షన్ కీస్ ఉంటాయండి. ఆ ఫంక్షన్ కీస్ ఎందుకు యూస్ చేస్తామండి మనం? షిఫ్ట్ కంట్రోల్ అని చెప్పేసి మనకు కొన్ని సపరేట్ గా ఫంక్షన్ కీస్ ఉంటాయి కదా, టాప్ లో పైన మనకి F1 F2 F3 అని చెప్పేసి ఫంక్షన్ కీస్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. మీరు పర్టికులర్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినప్పుడు పర్టికులర్ గా ఐ మీన్ ఒక్కొక్క ఫంక్షన్ అనేది ఒక్కొక్క దానికి యూస్ అవుతుంది. నార్మల్ అయితే మనకు అందరికి తెలిసింది ఏంటంటే F5 అనేది రిఫ్రెష్ చేయడానికి వాడతాం కదా, సో అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. వాటి మీద మీకు సింబల్స్ అనేవి కూడా ఇచ్చి ఉంటాయి అనమాట. ఓకేనా? అలాగే స్పెషల్ పర్పస్ కీస్ కూడా ఉంటాయండి. గుంటూరు నుంచి ఎంఆర్కి రైట్. సో ఆల్ టైమ్ ఉంది కదండి, అవి మనకి ఇక్కడ స్పెషల్ పర్పస్ కింద యూజ్ అవుతాయి. షిఫ్ట్ కానీ, క్యాప్స్ లాక్ కానీ, నెంబర్స్ లాక్ కానీ, ఎంటర్, స్పేస్ బార్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి మనకి స్పెషల్ పర్పస్ కీస్ గా చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇంకా అగైన్ మనకి కంట్రోల్, ఎస్కేప్, ఆల్ట్ అని ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి కంట్రోల్ కీస్ అండి. ఓకే, దెన్ ఇంకోటి చూసేట్లయితే మౌస్ అండి. మౌస్ కూడా మనం ఎందుకు యూజ్ చేస్తామండి? సో ఇప్పుడు యూజువల్గా యూట్యూబ్లో మీరు ఏదైనా వీడియో సెర్చ్ చేస్తూ ఉన్నారు, ఓకేనా, ఆ వీడియో నేమ్ అనేది మీరు ఎంటర్ చేయడం జరుగుతుంటుంది. మీరు 2 letters ఎంటర్ చేయగానే కంప్యూటర్లో ఫిక్స్ చేసుకున్నటువంటి ఆ ప్రోగ్రామింగ్ ద్వారా కావచ్చు, ఎలా అయినా అవ్వచ్చు, మీరు చూడబోతున్న వీడియో అనేది కింద మీకు సజెషన్లో కొన్ని వీడియోస్ అనేది చూపించడం జరుగుతుంది. ఆ టైంలో మీరేం చేస్తారు, పూర్తి వీడియోని మనం టైప్ చేయకుండా మౌస్ సాయంతో డైరెక్ట్గా ఏ వీడియో అయితే మీరు చూడాలనుకుంటున్నారో దాని మీద మీరు క్లిక్ చేయడం జరుగుతుంది కదా. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఈజ్ ఆఫ్ ఆపరేషన్ జరుగుతుంది కదా, సో మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఓకేనా? సో అలా మౌస్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటి, మనకు టైం అనేది సేవ్ అవుతుంది, ఆపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ జాయ్ స్టిక్ అండి. మీరు యూజువల్గా ఇప్పుడైతే ఐడియా లేదు కానీ అండి 2005-6 వరకు మామూలుగా మనం 10 రూపీస్ ఇస్తే ఒక గంట సేపు మనకి వీడియో గేమ్స్ ఆడడానికి ఉంటుండే. ఐడియా ఉందండి ఎవరికైనా? సో అట్లా వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఈ జాయ్ స్టిక్ అనేది యూజ్ చేయడం జరుగుతుందండి. ఇందులో మన కార్ గేర్ ఉంటుంది కదా, అలాగే అప్పుడు గేమింగ్ ఆడేటప్పుడు రైట్, లెఫ్ట్, ఈవెన్ మన రైట్ అండి, ప్లే స్టేషన్ సింపుల్ గా చెప్పండి, దాని వడ్డీ నాకు సడన్ గా గుర్తు రాలేదు. అక్కడ మన జాయ్ స్టిక్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకే, ఇది కూడా ఒక ఇన్పుట్ డివైస్. సో నెక్స్ట్ వచ్చేసి లైట్ పెన్ అండి. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్పుట్ డివైసే. ఈ లైట్ పెన్ అన్నది ఎలా యూజ్ అవుతుందంటేని, ఇప్పుడు మన టిక్ పెన్స్ ఉంటాయి కదా, అలాగే వీటికి టాప్ లో ఒక బటన్ అనేది ఉండడం జరుగుతుంది. అదేంటంటే ఒక ఫోటో సెల్ అనేది ఉంటుంది అనమాట లైట్ గా. ఆ లైట్ అనేది మన లేజర్ లైట్ ఉంటుంది కదా, అలా స్క్రీన్ పైన పడినప్పుడు ఇప్పుడు మన మౌస్ పాయింటర్ ఎలా అయితే యూజ్ అవుతుందో ఈ లైట్ పెన్ కూడా అలా యూజ్ అవుతుందండి. సో ఈ మౌస్ అనేది ఏంటండి, మనకి వైర్డ్ కనెక్షన్ ఉంది కదా, ఈ లైట్ పెన్ అనేది ఏంటి మనకి వితౌట్ వైర్డ్ కనెక్షన్ అనమాట. ఫోటో సెల్స్ అనేది యూజ్ చేసి ఈ లైటింగ్ ఉంటాయి కదా, లైట్ రేస్, ఆ లైట్ రేస్ అనేది స్క్రీన్ మీద పడ్డప్పుడు మనం ఆ టైప్ లేజర్ లైట్ అని చెప్పొచ్చు అండి లైట్ పెన్. సో మనం అది క్లిక్ చేసినప్పుడు ఏంటంటే CPU అనేది ఇన్స్ట్రక్షన్ అనేది పాస్ అవుతుంది. సేమ్ యాస్టేజ్ గా మనం మౌస్ ఎలా అయితే మనం క్లిక్ చేస్తామో ఈ లైట్ పెన్ ద్వారా లైట్ పాయింటర్ అనేది స్క్రీన్ మీద మనకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ మౌస్ పాయింటర్ అక్కడికి జరిపేసి ఈ లైట్ తోని ఆ లైటింగ్ పాయింట్ జరిపేసి మనం క్లిక్ ఇచ్చినట్లయితే సిపియుకు ఇన్స్ట్రక్షన్ అనేది పాసింగ్ అవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఓఎంఆర్ అని ఉందండి. ఓఎంఆర్ అంటే మీరు ఎగ్జామ్స్ రాస్తుంటారు కదండి, ఇది ఈవెన్ మన ఎంట్రన్స్ టెస్ట్లు అన్ని కూడా ఇప్పుడు ఆన్లైన్ టెస్ట్ కంటే ముందు ఈ ఓఎంఆర్ సెక్షన్స్ ఉంటుండే, రైట్. ఎంసెట్ అయి ఉండొచ్చు, ఈ సెట్ అయి ఉండొచ్చు, అదే అండి బబ్లింగ్ అనే కాన్సెప్ట్. సో వాటిలో ఏంటంటే ఇటువంటి రీడర్స్ అనేది ఉపయోగించేసి, ఓఎంఆర్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి ఆప్టికల్ మార్క్స్ రీడర్ అండి. ఓకేనా, ఆప్టికల్ మార్క్స్ రీడర్.
ఓకేనా. ఇందులో ఏంటంటే మీ షీట్స్ అనేది ఇందులో పంపించినప్పుడు మార్క్స్ అనేది అది రీడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇలా రీడ్ చేసినటువంటి ఆ మార్క్స్ ని కంప్యూటర్లోకి స్టోర్ చేసుకుంటున్నారు అనమాట. ఓకేనా, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్పుట్ డివైస్. సో ఇప్పుడు ఇది మీరు రెగ్యులర్ గా మీరు అనుకుంటుంటారు కదండి, నార్మల్ అయితే ఒక పేపర్ క్వశ్చన్ ఉంటుండే కదా ఎగ్జామ్స్ కి. సో ఓఎంఆర్ షీట్ వచ్చిన తర్వాత చాలా సింపుల్ అయిపోయింది. ఆన్లైన్ ఎగ్జామ్స్ వచ్చినాక ఆ రిజల్ట్స్ అనేది తీసుకోవడం అనేది ఇంకా చాలా సింపుల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ స్కానర్. స్కానర్ ఇదంతా చూస్తూ ఉంటారండి మీ సేవా సెంటర్స్ లో కానివ్వండి, ఈవెన్ కొంచెం పెద్ద ఆర్గనైజేషన్ లో కానివ్వండి, ఈ ప్రింటర్ తో పాటు స్కానర్ డివైస్ కూడా అటాచ్ లో రావడం అనేది జరుగుతుంది అనమాట. సో నార్మల్ అయితే డాక్యుమెంట్స్ ని స్కాన్ చేయడంలో ఈ స్కానర్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, జిరాక్స్ కూడా స్కానింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఒక అదే ఫోటో స్కాన్ మీకు అర్థమైతే చాలండి. ఓకేనా, స్కానింగ్ కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్పుట్ డివైస్ అని చెప్తున్నాం. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మైక్రోఫోన్ అండి. మైక్రోఫోన్ అని చెప్పి మైక్ అనేది మీరు డిస్టర్బ్ అవ్వద్దు. సో మైక్రోఫోన్ నే మైక్ అని చెప్పేసి వీళ్ళు అలా మాట్లాడుతూ రావడం జరిగింది అనమాట. ఓకేనా, సో మైక్రోఫోన్ నే పిలిచేసి వీళ్ళు మైక్ అని చెప్పి వాడుకానంతరంలో మైక్ అని చెప్పేసి పిలవడం జరిగింది. ఓకే, సో అగైన్ మైక్రోఫోన్ అండి. ఈ మైక్రోఫోన్ ఎలా యూజ్ అవుతుంది ఇన్పుట్ డివైస్ గా? యూట్యూబ్ లో కూడా మనం ఏదైనా వీడియో సెర్చ్ చేయాలంటే పైన మైక్ సింబల్ ఉంటుంది కదా, మైక్రోఫోన్ సింబల్, ఆ సింబల్ మీరు క్లిక్ చేసి మీరు మాట్లాడినప్పుడు మీ ఓవరాల్ గా మీరు చెప్పేటువంటి డేటాని వాయిస్ రికగ్నిషన్ చేసేసి మనకి రిజల్ట్స్ అనేది చూపించడం జరుగుతుంది కదా. రైట్, వాయిస్ సెర్చ్ అండి. అలాగే మనకు ఆ రిజల్ట్స్ అనేది చూపించడం జరుగుతుంది కదా. సో ఆ విధంగా ఈ మైక్రోఫోన్ అనేది మనకి ఇన్పుట్ డివైస్ గా యూజ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంఐసిఆర్ అండి, అంటే ఇది మ్యాగ్నెటిక్ ఇంక్ రీడర్ అండి. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఇంక్ రీడర్ అంటే ఇవన్నీ మీకు ఎక్కువగా బ్యాంక్స్ లో కనబడుతుంటాయండి. ఓకే, బ్యాంక్స్ లో ఏంటంటే ఒక్కొక్క బ్యాంకు వాళ్ళు వాళ్ళ చెక్స్ పైన ఒక డిఫరెంట్ ఇంక్ అనేది వాడడం జరుగుతుంది అనమాట. ఓకే, మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి చూడండి, ఒక్కొక్క బ్యాంక్ వాళ్ళ చెక్స్, ఆ చెక్స్ పైన చెక్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ చెక్ నెంబర్స్ అనేటివి డిఫరెంట్ ఇంట్లో అనేవి ఉంచడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అలాంటివి తొందరగా రీడ్ చేసేసి ఫైండ్ అవుట్ చేయడానికి ఇటువంటి ఇన్పుట్ డివైస్ అనేటువంటి వాడడం జరుగుతుంది. ఓకే, ఇవి ఇంక్జెట్ ప్రింటర్ ఇవేం కాదండి, అవి మీకు అవుట్పుట్ డివైస్ లో వస్తాయండి. అఖిల గారు, ఇక్కడ మనం మాట్లాడుతుంది ఇన్పుట్ డివైస్ కదా, అవన్నీ మనకి అవుట్పుట్ డివైస్ లో రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అంటే అండి, ఇప్పుడు మీరు నార్మల్ గా చూస్తున్నారు కదా, టెక్స్ట్ టు టెక్స్ట్ అనేది ఇది రీడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈవెన్ ఒక్కొక్క లెటర్ ని ఇది రీడ్ చేయడం జరుగుతుంది. యాజ్ యూజువల్ గా ఇందాక మనం చెక్స్ మీద ఉన్నటువంటి నెంబర్స్ ని రీడ్ చేస్తామని చెప్పుకున్నాం కదా, సో ఇక్కడ ఏంటంటే లెటర్స్ ని కూడా రీడ్ చేయడం అనేది జరుగుతుంది. అట్ సేమ్ టైం ఇంకోటి ఇన్పుట్ వచ్చేసి బార్ కోడింగ్ రీడర్ అండి. మీరు ఎప్పుడైనా కానీ మోర్ సూపర్ మార్కెట్లు కానీ ఇట్లు ఇప్పుడు అన్ని చోట్ల జిఎస్టీలో చేసినాయి కదా, రైట్ బార్ కోడింగ్ చూస్తూ ఉంటారు కదా మీరు అన్ని చోట్ల. సో ఇటువంటి నెంబర్ ఈవెన్ ఇప్పుడు చాలా షాప్స్లలో కూడా ఇట్లాంటి బార్ కోడ్స్ యూజ్ చేస్తున్నారండి. అగైన్ వాటి రేట్లు వాళ్ళు వెతకాల్సిన పని లేదు. ఏదైనా ఒక ప్రోడక్ట్ ని మీరు కొంటున్నప్పుడు మనం రేట్స్ అనేది చదువుకోవాలండి, కానీ వాళ్ళు పర్టికులర్ బిల్ వేసేటప్పుడు చాలా లేట్ అవుతుంది కదా, అలాంటి లేట్ ప్రాసెసింగ్ ని అవాయిడ్ చేయడానికి ఈ బార్ కోడింగ్ ప్రాసెస్ అనేది చాలా వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, బిల్లింగ్ ప్రాసెస్ లో మీరు 10 ప్రోడక్ట్స్ కొనాలంటే 10 యొక్క రేట్స్ అంటే వాడు చూసి లేట్ అవుతుంది కదా, అదే బార్ కోడింగ్ ఏంటంటే సింపుల్ గా బార్ కోడ్ స్కాన్ చేస్తారు, మనకి అక్కడ బిల్ అనేది తొందరగా రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఫైనల్ ఏంటంటే ట్రాక్ బాల్, ఇవి మీరు ఎక్కువగా ఎక్కడ చూస్తుంటారంటే చాలా మూవీస్లలో ఇటువంటి మీరు చూస్తుంటారండి. ఇప్పుడు నేను చెప్తాను చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సినిమాలో పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చినప్పుడు సీసీ కెమెరా రికార్డింగ్ వీడియోస్ చూస్తుంటారు కదా, అలాంటి సీసీ కెమెరాస్ వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక వీడియోని జూమ్ చేయమంటారు కదా, ఆ వీడియోలో ఉన్న పర్సన్ ని జూమ్ చేయడం అన్నప్పుడు
ఈ బాల్ అనేది వాళ్ళు స్క్రోల్ చేయడం జరుగుతుంది. సో ట్రాక్ బాల్ మౌస్ పాయింటర్ యొక్క ఆపరేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటాయండి. కాకపోతే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మౌస్ అనేది ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేయడం జరుగుతుంది. సో మౌస్ కూడా ఏంటంటే కింద అనేది ఒక బాల్ అనేది ఉంటుంది కదా, ఇప్పుడు ఉన్నటువంటి మౌసులకి అవుట్ సైడ్ బాల్ ఏం రావట్లేదు కానీ ఇన్సైడ్ అయితే బాల్ ఉండడం జరుగుతుంది అనమాట. సో అదే బాల్ ఇక్కడ ఏంటి ట్రాక్ బాల్ కి ఆపోజిట్ గా టాప్ లో రావడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం ఇటువంటి కొన్ని ఇన్పుట్ డివైస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ ఇన్పుట్ డివైస్ గురించి అందరికి ఐడియా వచ్చింది కదండి. ఇన్పుట్ డివైస్ ఇక్కడ మనం ఒక్కో చోట ఒక్కో టైప్ ఆఫ్ డేటా అనేది ఇవ్వడానికి యూజ్ అవుతున్నాయి. ఇన్పుట్ డివైస్ ఫస్ట్ ఇన్పుట్ డివైస్ లో ఏమి ఇస్తున్నాం, టెక్స్ట్ డేటా ఇస్తున్నాం. అంటే మనం టైపింగ్ చేసి టెక్స్ట్ డేటా అనేది జరుగుతుంది బై యూజింగ్ కీబోర్డ్. సెకండ్ వన్ లో ఏంటండి పాయింటర్ యూజ్ చేసి డైరెక్ట్ క్లికింగ్ ఆప్షన్ అనమాట. సో లోపల జరిగే ఆపరేషన్ కూడా వేరుంటుంది. ఈ జాయిస్టిక్ అండ్ ఎలా యూజ్ అవుతుందండి, రైట్ కి లెఫ్ట్ కి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడమే కదా. రైట్ అండి అఖిల్ గారు, అలాగే అనుకోండి. సో లైట్ పెన్ కూడా ఎలా యూజ్ అవుతుందని చెప్పుకున్నాం, మౌస్ పాయింటర్ లాగే యూజ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో మౌస్ ఎలాగైతే ఇన్పుట్ చేయడానికి యూజ్ చేస్తామో లైట్ పెన్ కూడా అలాగే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఓఎంఆర్ షీట్ యూజ్ చేసి ఎలా ఇన్పుట్ ఇవ్వగలుగుతున్నాం, ఆ ఆప్టికల్ మార్క్స్ రీడర్ షీట్ ఉంటుంది కదండి, మనం రాసినటువంటి ఓఎంఆర్ షీట్, అది అందులో ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ బబులింగ్ అనేది అది క్యాచ్అప్ చేసేసి ఎన్ని బబుల్స్ చేస్తారని చెప్పి మనకి ఒక ఇన్పుట్ అనేది డేటా అనేది కంప్యూటర్ ఇవ్వడం జరుగుతుంది, ఇన్పుట్ డేటా. ఓకేనా. స్కానింగ్ అనేది మీకు అందరికి ఐడియా వచ్చింది కదండి. స్కానర్ మీద ఎలాగూ డైలీ లైఫ్ లో చూసేది కదా. ఇందాక మైక్రోఫోన్ అంటేని సెర్చింగ్ ఆప్షన్ అని చెప్పి సింపుల్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఇంక్ కార్డ్ రీడర్ అనమాట. ఓకే, ఈ బాటమ్ లో లెఫ్ట్ కార్నర్ లో ఉన్నారు. ఓకే, తర్వాత ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్. ఓకేనా. ఫైనల్ గా మనకి ఇంకోటి బార్ కోడింగ్ రీడర్, తర్వాత ట్రాక్ బాల్. ఇవన్నీ ఇక్కడ మనం డిస్కస్ చేసినటువంటి ఇన్పుట్ డివైస్. ఓకే, ఇన్పుట్ డివైస్ క్లియర్ కదండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇన్పుట్ డివైస్ లో ఏం డౌట్స్ లేవు కదా. యా, గుడ్. ఓకే అండి. సో నెక్స్ట్ అవుట్పుట్ డివైస్ అండి. సో మనకి నార్మల్ గా ఉన్నటువంటి అవుట్పుట్ డివైస్ ఏమని చెప్పుకున్నాం మనం. అవుట్పుట్ డివైస్ మీకు తెలిసినట్టు ఒకసారి ఇట్లా చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. మానిటర్, యా ప్రింటర్, ఇంకేమన్నా తెలుసా మీకు అవుట్పుట్ డివైస్? మానిటర్ అన్న డెస్క్టాప్ అన్న ఒకటే అండి. బ్రో మీరు పేరు ఎవరు మార్చుకోండి బ్రో, F4000516 వచ్చింది. సో నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్పాం కదండి. నేమ్ ఒకసారి చేంజ్ చేసుకోండి ప్లీజ్. యా రైట్ అండి. విశాఖపట్నం సురేష్ గారు, కృష్ణా డిస్ట్రిక్ట్ సురేష్ గారు స్పీకర్స్. ఓకేనా. సో ఈ అవుట్పుట్ డివైస్ లో ఫస్ట్ ఏంటంటే ఏమని చెప్పున్నారు మీరు, మానిటర్ అని చెప్పున్నారు కదా. సో అగైన్ ఈ మానిటర్కి వచ్చేది, మానిటర్ అంటే స్క్రీనే కదండి. సో ఇటువంటి కంప్యూటర్స్ మీరు ఎప్పుడు చూస్తున్నారు? ఓకే ఓకే, ఇంకా ఆపండి, చాట్ బాక్స్ లో ఆపండి ప్లీజ్. సో మానిటర్ అంటే మనకి స్క్రీనే కదండి. ప్రీవియస్ కంప్యూటర్స్ ఇలా ఉండే కదండి. ఇటువంటి స్క్రీన్స్ మానిటర్ ఏమంటారంటే సిఆర్టీ అని చెప్తారండి. సిఆర్టీ అంటే మన నార్మల్ లైక్ మన టీవీస్ ఉంటాయి కదండి, ఓల్డెన్ డేస్ టీవీస్, వాటిలో ఏంటంటే ఒక బెలూన్ షేప్ అనేది ఇన్సైడ్ ఈ బ్యాక్ సైడ్ అనేటువంటి ప్యానెల్ ని రిమూవ్ చేసినట్లయితే ఒక బెలూన్ షేప్ అని వచ్చేసి, అంటే ఒక ట్యూబ్ ఉంటుంది కదా, ట్యూబ్ ఉంటుంది కదా, క్యాథోడ్ రే ట్యూబ్ అని చెప్పి కాల్ చేస్తామండి. ఓకేనా. సిఆర్టీ అంటేని ఇవి ఏంటంటే ఎక్కువ పవర్ అనేది కన్సంప్షన్ చేసుకోవడం జరుగుతుందండి. ఓకేనా. సో అగైన్ ఇప్పుడు మనం చూసినటువంటి ఫ్లాట్ డిస్ప్లే మానిటర్స్ అండి. ఓకేనా. సో చూసినటువంటి సైజ్ అనేది దానికంటే తక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. అట్ ది సేమ్ టైం తక్కువ పవర్ అనేది కన్జ్యూమ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. అగైన్ ఇక్కడ ఏంటి మనకి
ఈ క్యాత్ సిఆర్టీ మానిటర్స్ లో మనకి ఎల్ఈడి స్క్రీన్స్ మాత్రమే ఉంటుండే. కానీ ఇక్కడ ఏంటి, ఫ్లాట్ మానిటర్లు ఏంటి ఎల్సిడి అండ్ ఎల్ఈడి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో స్పీకర్స్ అని చెప్పున్నారు కానీ అవుట్పుట్ అనేది మనకి కొన్నిసార్లు అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి స్పీకర్స్ లో ఓవరాల్ గా కూడా మనం వినడం జరుగుతుంది. ఓకే. సో అగైన్ ప్రింటర్స్ లో ఏంటి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రింట్అవుట్ ఫార్మాట్ లో రావడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇవి ఓవరాల్ గా ఇన్పుట్ డివైస్ అండ్ అవుట్పుట్ డివైస్. ఈ ప్రింటర్ లో మనకి అగైన్ ఇందాక ఆవిడ నెల్లూరు నుంచి సంథింగ్ ఎవరు అడిగారు కదా, డాట్ ప్రింటర్ అని చెప్పేసి, లేజర్ ప్రింటర్ అని చెప్పేసి, అక్కడ నుంచి సైడ్ వీల్ ప్రింటర్ అని చెప్పేసి, ఇందులో మనకి ఇట్లే లేజర్ ప్రింటర్, జెట్ ప్రింటర్ అని చెప్పేసి మనకి చాలా ఉన్నాయండి. ఓకేనా. సో ఇప్పుడు కంప్యూటర్ యొక్క కాంపోనెంట్స్ ఓవరాల్ గా ఇవి. ఓకేనా. ఇప్పటివరకు మీకు ఐడియా వచ్చింది కదా. ఓకే అండి, 9:58 అయింది కదా. సో రెగ్యులర్గా ఈ టైంలోనే అందరూ ఇక్కడే ఉండండి. సో బ్రేక్ కంటే ముందు ఇంకోసారి చెప్తానండి. సో ఇప్పుడు లాస్ట్గా చాట్ బాక్స్లో ఒకళ్ళు ఒక క్వశ్చన్ చేస్తున్నారండి, మీరంటే ఏంటి సార్ అని చెప్పి. సో మీరు ఏమనుకోకుంటే మీ నేమ్ ఒకసారి చేంజ్ చేసుకోగలరా. సో ఇంకొకసారి చెప్తానండి నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలో. ఇంకా ఎవరైతే మీ నేమ్ అనేది ప్రాపర్గా చేంజ్ చేసుకోలేదో ఒకసారి మీరు మీ నేమ్ అనేది చేంజ్ చేయండి ప్లీజ్. మాకు అటెండెన్స్ తీసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ఓకేనా. సో ఏంటంటే అండి ఇప్పుడు మీరు చెప్తానండి, మైక్రోఫోన్ అంటే చెప్తాను నేను. ఇప్పుడు ఏంటంటే మీ మొబైల్ స్క్రీన్ మీద మీరు ఒకసారి టచ్ చేసినట్లయితే మొబైల్కి కింద బాటంలోని మీకు 5 ఆప్షన్స్ అనేది వస్తాయి. ఓకేనా. సో మిడిల్లో మీకు షేరింగ్ ఆప్షన్ ఉంటుంది గ్రీన్ కలర్లో. గ్రీన్ కలర్ ఆప్షన్కి రైట్ సైడ్లో అంటే కుడివైపున మీకు పార్టిసిపెంట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ మీటింగ్లో ఎవరెవరైతే అటెండ్ అయి ఉన్నారో అక్కడ నేమ్స్ అన్ని డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అక్కడ డిస్ప్లే అయినటువంటి నేమ్స్లో ఫస్ట్ నేమే మీదండి. ఓకేనా. విజయబాబు గారు ఫ్రమ్ కృష్ణా డిస్టిక్. నేను చెప్తున్న ప్రాసెస్ ఒకసారి మీరు చేయండి. ఓకేనా. ఆ పార్టిసిపెంట్స్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు పార్టిసిపెంట్ డేటా అనేది ఓపెన్ అవుతుంది కదా. ఫస్ట్ నేమ్ అనేది ఓపెన్ ఫస్ట్ నేమ్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే అగైన్ మీకు 2 ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. ఒకటి రైజింగ్ హ్యాండ్ అనేది చెప్పేసి. అలా చాలా మంది ఇక్కడ 9 పార్టిసిపెంట్స్ ఆన్సర్ అనేది రైట్ చేస్తున్నారు. ఓకేనా. యూజువల్లీ ఆన్సర్ రైట్ చేసిన మీనింగ్ ఏంటంటే డౌట్స్ ఉన్నాయని చెప్పండి. సో మీరు ఎందుకు రైట్ చేస్తారు, ఇక్కడ చాట్ బాక్స్ లో ఆల్రెడీ రెస్పాండ్ అవుతున్నారు కదా. సో ఇక్కడ మీరు ఇలా ఆన్సర్ రైట్ చేసినప్పుడు ఏంటంటే మీకు డౌట్స్ వస్తున్నా మేము క్లారిఫై చేయనట్లు నోట్ అవుతుందండి. ఓకేనా. అలా లేకుండా అక్కడ మీరు రైజ్ హ్యాండ్ కాకుండా రీనేమ్ మీద క్లిక్ చేసి మీ ఉన్నటువంటి నేమ్ ని చేంజ్ చేయండి. ఫస్ట్ గా మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి, అలాగే మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఓకేనా. ఫీడ్బ్యాక్ ఫామ్ పంపిస్తారండి చంద్రశేఖర్ నాయక్ గారు. షణ్ముఖ గారు ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ ఇవ్వండి, అలాగే అటెండెన్స్ షీట్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకేనా. సో వన్స్ ఆ ఫామ్స్ అనేటివి వన్స్ మీకు అవి ఫార్వర్డ్ చేసిన తర్వాత చాట్ బాక్స్ లో ఎటువంటి మెసేజ్ అయితే చేయొద్దండి, ఎందుకంటే ఆ లింక్స్ అనేటివి పైకి మూవ్ అవుతూ ఉంటాయి. బ్రేక్ తర్వాత నేను మళ్ళీ రిపీట్ చేస్తానండి దాసర్ సతీష్ గారు, ఖచ్చితంగా రిపీట్ చేస్తాను. ఇప్పుడైతే మీరు తొందరగా అటెండెన్స్ షీట్ అనేది ఫిల్అప్ చేయండి, అలాగే ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా ఫిల్అప్ చేయండి. ఓకేనా. మీ టెలిగ్రామ్ గ్రూప్లలో కూడా పంపడం జరుగుతుంది. మీకు ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ మీరు ఫిల్అప్ చేయండి. ఓకే.
సో అందరూ ఒకసారి మీ వెబ్ క్యామ్స్ ఆన్ చేయండి. ఫస్ట్ అటెండెన్స్ స్క్రీన్ షాట్ తీసుకుంటాం. ఓకే అండి, ఎవ్రీబడి స్విచ్ ఆఫ్ యువర్ వెబ్ క్యామ్స్. సో ఎవ్రీబడి మస్ట్ అండ్ షుడ్ గా అటెండెన్స్ అనేది, ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఖచ్చితంగా ఫిల్అప్ చేయండి. చాలా మంది ఫిల్అప్ చేయడంలో, నిన్న 160 అరౌండ్ మెంబర్స్ వస్తే 120 మెంబర్స్ దాకా ఫిల్అప్ చేశారు. మీ అటెండెన్స్ అనేది డైలీ కన్సిడర్ చేస్తామండి. సో అది దృష్టిలో పెట్టుకొని ఎవ్రీ వన్
ఖచ్చితంగా ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఫిలప్ చేయండి.
సో వెల్కమ్ బ్యాక్ అండి. చాలా మంది చాట్ బాక్స్ లో బ్రేక్ టైంలో అడిగేది ఏంటంటే అటెండెన్స్ షీట్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఓకేనా? గంగాధర్ ఓ చెప్పండి. నన్ను ఒకసారి చెప్పండి షణ్ముఖ. అదే గూగుల్ ఫామ్ స్క్రీన్ షేర్ చేస్తా. వెయిట్ నేను షేర్ ఇచ్చినాడు, నువ్వు చెప్పేసి మళ్ళీ లేట్ ఎందుకు. సరే ఓకేనా? సార్ ఫస్ట్ కాలంలో అందరూ మీ మెయిల్ అడ్రస్ అండి, ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈమెయిల్ అడ్రస్ అని చెప్పి, ఈమెయిల్ మీ అడ్రస్. ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఓకేనా? సెకండ్, టైప్ యువర్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ విత్ సర్ నేమ్. మీ నేమ్ క్యాపిటల్ లెటర్స్ తో అండి, మీ ఇంటి పేరుతో సహా క్యాపిటల్ లెటర్స్ తో టైప్ చేయండి. అక్కడ తర్వాత డ్రాప్ డౌన్ బాక్స్ అండి, మీరు ఓకే చెప్పండి గంగాధర్. ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ చూసి డిస్ట్రిక్ట్ ఉంది కదండి, మీది ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత మీరు చదివినటువంటి కాలేజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా? దెన్ మీరు ఏ డిగ్రీ అయితే చేస్తున్నారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, కోర్స్ అండ్ బ్రాంచ్ అన్నప్పుడు దెన్ స్టూడెంట్ ఇయర్ అని అడిగారు కదా, స్టూడెంట్ ఇయర్ దగ్గర ఏంటంటే మీరు ఎప్పుడైతే మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందో అది 10th అయ్యొచ్చు, ఇంటర్ అయ్యొచ్చు, డిగ్రీ అయ్యొచ్చు, పీజీ అయ్యొచ్చు, ఏదైనా అయ్యొచ్చు, కానీ ఎప్పుడైతే కంప్లీట్ అయి ఉంటుందో ఆ ఇయర్ అక్కడ వేయండి. ఓకే, అటెండింగ్ కోర్స్ నేమ్. ఇప్పుడు మీరు అటెండ్ అవుతున్న కోర్స్ ఇదే కదండి, కంప్యూటర్ అండ్ ఫండమెంటల్స్. ఏ కోర్స్ అయితే మీరు అటెండ్ అయి ఉన్నారో ఆ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ హౌ ఈస్ ట్రైనర్ ఎక్స్ప్రెషన్, ట్రైనర్ మీకు చెప్తున్నది మీకు అర్థమవుతుందా లేదా అని చెప్పేసి అక్కడ 3 క్వాంటిటీస్ ఇచ్చున్నారండి, ఎక్సలెంట్, గుడ్, యావరేజ్ అని చెప్పేసి ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ అగైన్ హౌ డి యూ ఫీల్ అబౌట్ దిస్ ట్రైనింగ్, ఈ ట్రైనింగ్ క్లాసెస్ అనేది మీకు ఎలా అనిపిస్తున్నాయి, బాగున్నాయా, బాగలేవా, పర్లేదా అని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ ట్రైనింగ్ ఎలా ఉంది అంటే మీరు ఊహించినట్లే ఉందా లేకుంటే మీరు ఊహించిన దానికంటే తక్కువగా ఉందా అని చెప్పేసి అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? దెన్ ఈ ట్రైనింగ్ అనేది మీకు హెల్ప్ఫుల్లా కాదని చెప్పేసి ఇక్కడ ఇచ్చున్నారండి. ఓకేనా? సో అగైన్ ఫైనల్ ఏంటంటే ఇప్పుడు నేను ట్రైనరు మీకు క్లాస్ చెప్తున్నారు కదా, సో ఆ ట్రైనర్కి ఆ టాపిక్ గురించి తెలుసా లేదా, ట్రైనర్కి ఆ టాపిక్ మీద నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పి ఆ క్వశ్చన్ అండి. అండ్ ఫైనల్ వచ్చేసి ఈ ట్రైనింగ్కి మీకు 2 hours ఇచ్చున్నారు కదా, ఈ 2 hours ట్రైనింగ్ అనేది మీకు డైలీ 2 hours అయిన ట్రైనింగ్ మీకు టైమింగ్ అలా చేసిన టైమింగ్ అనేది సరిపోతుందా, తక్కువ అవుతుందా, ఎక్కువ అవుతుందా అని చెప్పేసి ఇక్కడ ఎస్ఆర్ నోడ్ ఉంది. టైమింగ్ సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను, మీకు కూడా అనిపిస్తే ఎస్ అనివ్వండి, లేదంటే నో ఇచ్చింది. ఓకేనా? అటెండెన్స్ షీట్ అనేది మీరు ఇలా ఫిల్ చేయాలండి. ఇది యాక్చువల్ ఫీడ్బ్యాక్ ఫామ్, ఇందులో ఫిల్ చేసిన వాళ్ళే కదండి ఇవాళ క్లాస్కి అటెండ్ అయి ఉన్నారని ఐడియా వస్తుంది. అందుకని చెప్పేసి ఇది అటెండెన్స్ షీట్ కింద కన్వర్ట్ చేయడం, కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇదండి అటెండెన్స్ షీట్ అనేది ఫిల్ చేయడం. ఇంకా అటెండెన్స్ షీట్ ఫిల్ చేయడంలో ఎవరికైనా డౌట్స్ ఉండవు కదా, మళ్ళీ డైలీ ఇట్లా బ్రేక్లోని ఎక్స్ప్లెయిన్ చేయమని అడగదు. సార్ గంగాధర్ సార్, చెప్పండి. కొంతమంది ఫస్ట్ లోనే లింక్ మీద క్లిక్ ఇస్తానే ఓపెన్ అవడం అవటం లేదు అంటున్నారు, కానీ వాళ్ళు రైట్, సైన్ ఇన్ అవ్వాలని మీరు చెప్పండి. ఇక్కడ చూడండి, ఈ లింక్ మీద నేను క్లిక్ ఇవ్వగానే నాకు ఇక్కడ ఒక ఫామ్ ఓపెన్ అయింది కదా, ఈ ఫామ్ లో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అడుగుతున్నా సరే ఈ ఫామ్ ను ఓపెన్ చేయడానికి ఒక అకౌంట్ అనేది కావాలండి. ఇక్కడ చూడండి, నాకు కార్నర్ లో ఇక్కడ నా కర్సర్ ఇక్కడ చూడండి, బ్లూ కలర్ ఇమేజ్ ఒకటి ఉందా, సో అట్లా ఈమెయిల్ అకౌంట్ తో మీరు లాగిన్ అవ్వాలి. ఇక్కడ నేను నా కర్సర్ తీసుకెళ్ళగానే ఏమని వచ్చింది, ఇక్కడ గంగాధర్ అని వచ్చింది కదా నా పేరు. సో అలాగే మీరు మీ ఈమెయిల్ తో లాగిన్ అయ్యి ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఓపెన్ చేసి ఫిల్అప్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ క్రెడెన్షియల్స్ అనేది రికార్డ్ అవుతున్నాయి అన్నమాట. సో ఎవరైనా గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేస్తారండి. ఓకేనా? సో ఇంకా మీకు అటెండెన్స్ షీట్ ఓపెన్ అవ్వలేదంటే మీరు ఆ ఈమెయిల్ అనేది లాగిన్ లో లేరనమాట. మీరు ఏ పర్టికులర్ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేస్తారో ఆ బ్రౌజర్లో మీరు ఎటువంటి ఈమెయిల్తో మీరు లాగిన్ అవ్వలేదు. లాగిన్ అయ్యి ఓపెన్ చేయండి. ఓకే, అగైన్ కమింగ్ టు అవర్ క్లాస్. సో ఇవాళ ఏంటంటే
కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో కంప్యూటర్ యొక్క కాంపోనెంట్స్, బేసిక్ కాంపోనెంట్స్, ఐ మీన్ ఎటువంటి కాంపోనెంట్స్ అయినా సరే వాటి క్లాసిఫికేషన్ బట్టి ఇన్పుట్ ఇచ్చేటువంటి కాంపోనెంట్స్ ఇన్పుట్ కాంపోనెంట్స్ అని, మనకు అవుట్పుట్ ఇచ్చేటువంటి కాంపోనెంట్స్ ని అవుట్పుట్ కాంపోనెంట్స్ అని. సో ఇన్పుట్ డేటాని అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ గా కన్వర్ట్ చేస్తున్నటువంటి, ఐ మీన్ ప్రాసెస్ చేసినటువంటి కాంపోనెంట్ ని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, దెన్ సో ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లో మెమరీ యూనిట్ అనే కాన్సెప్ట్ ఉంది కదండి. మెమరీ ఇక్కడ ఇది మనకి సపరేట్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, ఈ మెమరీ అనేది ఎందుకు యూజ్ అవుతుందని చెప్పుకున్నాం మనం. యూజ్ టు స్టోర్ డేటా అండ్ ఇంకా ఎందుకు ఉపయోగపడుతుందండి మనకి మెమరీ. ప్రోగ్రామ్ ఉంటుంది కదండి, ప్రోగ్రామ్ స్టోర్ కూడా చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ అండ్ ఇందాక చెప్పుకున్నాం కానీ సిపియూలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అని సో యూజువల్గా కంప్యూటర్ వైపుకి వచ్చేసరికి మెమరీ అనేది ఇలా యూజ్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకేనా, సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ స్టోర్ డేటా. డేటా అంటే ఏంటంటే మనకు మరి సపరేట్ ఇన్నిసార్లు చెప్పుకుంటున్నాం కదా. డేటా అంటే ఇది కూడా సమాచారమే, కానీ కంప్యూటర్ వైడ్లో వచ్చేసరికి డేటా అనేది ఇన్పుట్ అండి. ఓకేనా, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంటే అవుట్పుట్. ఓకే, సో ఇన్ఫర్మేషన్ అనేది మనకి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి సమాచారం అన్నమాట. ఓకేనా, సో ఈ మెమరీ అనేది మనకి ఇన్పుట్ అనేది స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రోగ్రామ్స్ కూడా స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ప్రోగ్రామ్ అంటే ఐడియా ఉంది కదండి అందరికి, అంటే నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని కలిపేసి ప్రోగ్రామ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పొచ్చు, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా చెప్పొచ్చండి. ఓకే, ఇటువంటి ప్రోగ్రామ్స్ కూడా మెమరీలోనే స్టోర్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ప్రింట్ అన్నప్పుడు అది ప్రింట్ చేయడానికి సపరేట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది కదండి. ఆ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, మెమరీలోనే కదా. అలాగే మనం అడిషన్ ఆపరేషన్ చేయాలన్నా కానీ, ఏదైనా ఆపరేషన్, లాజికల్ ఆపరేషన్స్ కానీ, అర్థమెటిక్ ఆపరేషన్స్ కానీ మనం కంప్యూటర్లో చేయడానికి ఆ పర్టికులర్ ఆపరేషన్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ మెమరీలో స్టోర్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని మనం ప్రోగ్రామ్ అని చెప్పాం కదా. సో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కలిపేసి ఒక సాఫ్ట్వేర్ అని చెప్తాం అనమాట. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఆర్డర్, మనం ఇది చేయాలి ఇలా చేయాలని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాం కదా. అటువంటి ఇన్స్ట్రక్షన్ ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అన్ని కలిపేసి ఒక ప్రోగ్రామ్ అంటాం అనమాట. సో ఒకటి కంటే పైన ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటి కలిపేసి ఒక ప్రోగ్రామ్ అని చెప్తాం. అలాంటి ప్రోగ్రామ్స్ నెంబర్ ఆఫ్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ని కలిపి ఒక సాఫ్ట్వేర్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఒక సాఫ్ట్వేర్ లో చాలా రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ అయితే ఉండడం జరుగుతుంది. అటువంటి మళ్ళీ ఒక్కొక్క ప్రోగ్రామ్ కి సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవ్వడం జరుగుతుంది, మెమరీలో. ఓకేనా, సో ఈ మెమరీ అనేది ఎన్ని రకాలుగా ఉండడం జరుగుతుంది కంప్యూటర్లో. ఓకే, సో ఇందాక చాట్ బాక్స్ అడిగినట్లు క్యాచీ మెమరీ అని చెప్పి ఉంది, అలాగే
ప్రైమరీ మెమరీ ఈ ప్రైమరీ మెమరీనే మెయిన్ మెమరీ అని చెప్పి కాల్ చేస్తామండి. ఓకేనా? ఈ ప్రైమరీ మెమరీనే మెయిన్ మెమరీ అని చెప్పి కాల్ చేయడం జరుగుతుంది. సో అగైన్ నెక్స్ట్ ఏంటండి, సెకండరీ మెమరీ. సో ఈ 3 టైప్స్ మెమరీస్ ఉన్నాయండి, 3 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. సో క్యాచీ మెమరీ అంటే ఐడియా ఉందండి ఎవరికైనా? క్యాచీ మెమరీ మీరు రెగ్యులర్ గా మీ మొబైల్స్ లో చూస్తూ ఉంటారు. డిలీట్ క్యాచీ ఫైల్స్ అని డిలీట్ చేస్తుంటారు మీరు అప్పుడప్పుడు. ఇక్కడ ఐడియా వచ్చిందా? చాట్ బాక్స్ లో ఎవరైనా ఆన్సర్ చేస్తున్నారా? సో ఈ క్యాచ్ ఇట్ ఈస్ ఎ మెమొరీ. క్యాచ్ మెమరీ అనేది ఒక టైప్ ఆఫ్ మెమరీ అని చెప్పున్నాం కదా. ఇది ఎలా యూజ్ అవ్వబోతుంది, ఐ మీన్ ఎందుకు ఎట్లా యూజ్ చేయబడుతుంది అంటే, సో నార్మల్గా మనకి సిపియు ఏమని చేస్తుందని చెప్పున్నాం, ఇన్పుట్ డేటాని అవుట్పుట్ కింద కన్వర్ట్ చేస్తుందని చెప్పున్నాం కదా. సో ఇక్కడనే మనకి పైన మళ్ళీ ఏం చెప్పున్నాం, మెమరీలో ఇట్ ఈస్ యూజ్ టు స్టోర్ డేటా ఇన్పుట్, అంటే మనం ఇస్తున్నటువంటి ఇన్పుట్ అది స్టోర్ చేసుకుంటుందని చెప్పున్నాం కదా. అలాగే ప్రోగ్రామ్స్ కూడా స్టోర్ చేస్తుందని చెప్పున్నాం కదా. సో డేటా అనేది మనం ఎందుకు ఇవ్వడం జరుగుతుంది, ఒక పర్టికులర్ ఆపరేషన్ కానీ ప్రాసెస్ చేయడానికి కానీ డేటా అనేది మనం కంప్యూటర్ ఇవ్వడానికి జరుగుతుంది అనమాట. అటువంటి ప్రోగ్రామ్స్ అన్ని ఎక్కడ స్టోర్ అయి ఉంటాయని చెప్తున్నాం, మెయిన్ మెమరీలో, అంటే ప్రైమరీ మెమరీలో అటువంటి ప్రోగ్రామ్స్ అన్ని స్టోర్ అవ్వడం జరుగుతుంది. ప్రోగ్రామ్స్ అన్ని మెయిన్ మెమరీలో స్టోర్ అవుతాయి అన్నమాట. ఈ ప్రోగ్రామ్స్ అంటే ఏంటని చెప్తున్నాం, సాఫ్ట్వేర్సే కదా. సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది కదా, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ కదా. ఈ సాఫ్ట్వేర్ అనేది మన సిస్టంలో ఎక్కడ స్టోర్ అవుతుంది, ప్రైమరీ మెమరీలో స్టోర్ అవుతుంది. ఓకేనా? సో ప్రైమరీ మెమరీలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఐ మీన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కానీ నువ్వు ఇస్తున్నటువంటి డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, అది కూడా మెమరీలో స్టోర్ అవుతుంది కదా. సో ఈ ప్రోగ్రామ్స్ కి, ఐ మీన్ ఈ ప్రోగ్రామ్ కానీ డేటా కానీ ఎక్కడ స్టోర్ అయింది, ప్రైమరీ మెమరీలో స్టోర్ అయింది. ఓకేనా? ఈ ప్రైమరీ మెమరీలో ఉన్నటువంటి డేటా కానివ్వండి, ఆ ప్రోగ్రామ్లో సేవ్ అయినటువంటి ప్రోగ్రామ్ తాలూకు ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, సిపియుకు పంపాలి కదా. సిపియుకి సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడే కదండి ఆ సిపియు అనేది మనకి ప్రాసెస్ చేస్తుంది. సో ఈ ప్రైమరీ మెమరీలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ తాలూకు ఇన్స్ట్రక్షన్స్ అన్ని సిపియుకి, అంటే కంట్రోల్ యూనిట్కి పంపడానికి ఈ క్యాచీ మెమరీ అనేది బఫర్ మాదిరి యూజ్ అవుతుంది. బఫర్ అంటే బ్యారియర్ టైప్ లో మనకి యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ తాలూకు ఇన్స్ట్రక్షన్స్ అక్కడికి చేరవేయడానికి మనకి క్యాచీ మెమరీ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అర్థమైంది కదండి క్యాచీ మెమరీ అంటే ఏంటో. సో ఇప్పుడు క్యాచీ మెమరీ అంటే డెఫినేషన్ ఏమైనా రాసుకోవచ్చు, ఇట్ ఈస్ ఎ మెమరీ విచ్ ఈస్ యూజ్డ్ టు బి యాజ్ ఏ బఫర్ బిట్వీన్ వెయిట్ మధ్యలో అని చెప్పుకున్నామండి, మెయిన్ మెమరీ అండ్ కంట్రోల్ యూనిట్ సిపియు. ఓకేనా? సిపియు ఆర్ కంట్రోల్ యూనిట్. సో ఇక్కడ సపరేట్ గా ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే అండి, సో కంట్రోల్ యూనిట్ అనేది ఐ మీన్ మనం ఏమని చెప్పుకున్నాం, డిఫరెంట్ వాటికి కంట్రోల్ చేస్తుందని చెప్తున్నాం కదా. ఈ కంట్రోల్ యూనిట్ మెమరీ యూనిట్ సిపియులోనే ఇన్సర్ట్ చేయబడి ఉంటాయి కదండి. సిపియులో ఉన్నటువంటి అదర్ కాంపోనెంట్స్ ఈ మెమరీ యూనిట్
అండ్ కంట్రోల్ యూనిట్, అందుకని చెప్పేసి ఇక్కడ ఇలా మెయింటైన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ క్యాచీ మెమరీ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మనకి 3 టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి కదా, ఈ మూడింటి మెమరీస్ కంటే ఈ క్యాచీ మెమరీ యొక్క ఆపరేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి. ఓకేనా, ఆపరేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి. అట్ ది సేమ్ ఆపరేషన్ చాలా ఫాస్ట్గా ఉందంటే ఏంటి మనకి అర్థం, సో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడానికి కానీ టైమింగ్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది కదా, సో టైం యాక్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఓకే, అట్ ది సేమ్ డే క్యాచ్ మెమరీలోనే ఏదైనా మనం ఇప్పుడు మన మెయిన్ మెమరీలో ఓ సాఫ్ట్వేర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదండి, ఆ సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి అగైన్ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, సో అలాగే క్యాచ్ మెమరీలో కూడా ఏ ప్రోగ్రామ్ అయితే అవసరం పడుతుందో ఆ పర్టికులర్ ఆపరేషన్కి, ఆ పర్టికులర్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఆ ప్రోగ్రామింగ్ అనేది ఈ క్యాచ్ మెమరీలో స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఎలా అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు పక్కనే క్యాచ్ హిస్టరీస్ అని చెప్పి కొన్ని అక్కడ ఉంచడం జరుగుతుంది అనమాట. సో టోటల్ మీ బ్రౌజింగ్ హిస్టరీ క్యాచీ ఫైల్స్ దగ్గర మీకు అక్కడ స్టోర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అలాగే అంటే ఎందుకు అది క్యాచీ ఫైల్స్, మీరు విత్ ఇన్ షార్ట్ టైం పీరియడ్ లో వాటిని యాక్సెస్ చేసుకోవడానికి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏదైనా వెబ్సైట్ లో కానీ మీరు లాగిన్ అయినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు మీ కాలేజ్ బ్లాగిన్ లో కానీ ఎస్బీఐ బ్లాగిన్ కానీ మీరు లాగిన్ అయినప్పుడు హోమ్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్స్ అని చెప్పేసి మీకు ఆప్షన్స్ ఉంటాయి కదా, సో మీరు పర్టికులర్ గా హోమ్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్యాండిడేట్ లాగిన్, ఎంప్లాయీ లాగిన్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో డైరెక్ట్ గా మీరు క్యాండిడేట్ లాగిన్ ని మీరు సేవ్ చేసుకున్నారు అనుకోండి, అది మీకు ఒక క్యాచీ ఫైల్ లెక్క మీకు యూజ్ అవుతుంది అనమాట. ఎందుకు మీకు అనేది మీకు మరి షార్ట్ టైం పీరియడ్ లో మీరు యాక్సెస్ చేసుకోవడానికి. ఓకే, సో ఈ క్యాచీ మెమరీలో మనం స్టోర్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్క డేటా కూడా టెంపరీకే అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు మనకి మొబైల్ స్ట్రక్ అవుతుంది అనుకోండి, మొబైల్లో మనకి క్లీనప్ ఫ్రీ స్పేస్ పెట్టినప్పుడు డిలీట్ క్యాచీ ఫైల్స్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. ఓకేనా, సో మీరు ఆ ఫైల్స్ డిలీట్ చేసుకుంటున్నప్పటికీ కూడా మీరు ఎటువంటి డేటా అనేది మీకు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి డేటా అనేది మీరు కోల్పోవడం జరగదు అనమాట. ఎందుకంటే అక్కడ స్టోర్ అయ్యేటువంటిది అంతా కూడా ఒక నిమిషం, అక్కడ మీకు స్టోర్ అయ్యేటువంటి డేటా అంతా కూడా టెంపరవరీకి యూస్ అయ్యేటువంటి డేటా మాత్రమే అండి. ఓకేనా, సో దట్స్ వై మనం ఎటువంటి లాసెస్ అనేది లాసెస్ అనేది అక్కడ పొందడానికి వీలు ఉండదు అనమాట. ఓకే, దెన్ సెకండ్ వన్ ఏంటండి, ప్రైమరీ మెమొరీ. ఓకేనా, సో ప్రైమరీ మెమరీ అంటే ఏంటండి, మీరు చూస్తూ మీకు తెలిసింది ఏమైనా ఉందా, మీరేమైనా చెప్పగలరా ప్రైమరీ మెమరీ అంటే? సో ఇందాక క్యాచ్ మెమరీ చెప్పుకున్నాం కదా, వాటిలోనే మనం దీన్ని ప్రైమరీ మెమరీకి కంపారిజన్ చేసి చెప్పుకున్నాం. సో దాన్ని బట్టి మీకు ఏమైనా ఐడియా ఉందా? రైట్ అండి, గుంటూరు నుంచి అట్లా రోమ్ అని చెప్తున్నారు, అబ్సల్యూట్లీ రైట్. సో ఏంటంటే ఈ ప్రైమరీ మెమరీని ర్యామ్ అండ్ రోమ్ కింద మళ్ళీ సబ్ కేటగిరీస్ అనేవి మనకి డివైడ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, సో ర్యామ్ అంటే మీ అందరికి ఐడియా ఉంటుంది కదండి. సో మీరు మొబైల్స్ కొంటున్నప్పుడు స్పెసిఫికేషన్స్ లో మెయిన్ గా ఈ ర్యామ్ ఎంత ఉంది, గేమ్స్ కోసం ఆడే వాళ్ళు ఎక్కువగా ఇవి ర్యామ్ అనేది ఎక్కువ ర్యామ్ ఉన్న మొబైల్స్ అంటే ప్రిఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ర్యామ్ అంటే మనకి తెలిసింది ఏంటండి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో ఈ నేమ్ లోనే మనకి ఏం తెలుస్తుందండి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటే. సో ఇప్పుడు మెమరీ అంటే ఏంటి, మనకి యాక్చువల్ గా మెమరీలో మనం ఎటువంటి డేటా అయినా కానీ స్టోర్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం కదా. సో యాక్సెస్ అంటే పొందడం, ర్యాండమ్ అంటే ర్యాండమ్ అంటే ఇప్పుడు ఓ పర్టికులర్ వే లేకుండా ర్యాండమ్ గా ఎలా పడితే అలా మనం పికప్ చేసుకునేలాగా. సో మెమరీలో స్టోర్ చేసుకునేటువంటి డేటాని ఎలా పడితే అలాగా సో ర్యాండమ్ గా మనం పికప్ చేసుకోవడానికి
ఈ ర్యాండమ్ యాక్సెస్ అనే మెమరీ అనేది యూజ్ అవడం జరుగుతుంది. సో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటే ఏంటి? సో మెమరీలో స్టోర్ అయినటువంటి డేటాని మనం ఎలాగైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి డేటాని మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? రైట్ అండి. కృష్ణ నుంచి శర్మ గారు షార్ట్ టైం మెమరీ అంటున్నారు. షార్ట్ టైం మెమరీ ఏంటండి? గజనీ సినిమాలో లాగా అడుగుతున్నారు. క్లియర్గా అడగండి, మీరు ఏం డౌట్ అడుగుతున్నా కానీ క్లియర్గా మెన్షన్ చేయండి. ఓకేనా? సో ఈ మెయిన్ మెమరీ, ప్రైమరీ మెమరీలో ఇంకోటి ఏమని చెప్తున్నాం మనం? సారీ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటే ఏం చెప్తున్నాం? which is used to access సో అగైన్ రోమ్ అంటే ఏమని చెప్పున్నారు మీరు? రీడ్ ఓన్లీ మెమరీ అని చెప్పున్నారు కదా. సో రీడ్ ఓన్లీ మెమరీ అంటే సో నార్మల్గా ఈ పర్టికులర్ వేలో అనమాట. సో ఇప్పుడు మన మెమరీలో స్టోర్ అయినటువంటి డేటాని మనం ఓన్లీ రీడ్ చేయగలం. ఓకే, అంతే కదండి రీడ్ ఓన్లీ మెమరీ అన్నప్పుడు. సో ఈ ర్యామ్ లోని రోమ్ లోని ఏంటండి, ఈ రెండు మెమరీస్ ని కలిపేసి ఈ ర్యామ్ అండ్ రోమ్ కలిపి మనం ప్రైమరీ మెమరీ కింద కన్సిడర్ చేస్తున్నాం కదా. సో ఈ ప్రైమరీ మెమరీ ఆపరేషన్ ఏంటి? ఈ క్యాచీ మెమరీ కంటే కొంచెం ఆపరేషన్ అనేది కొంచెం తక్కువగా జరుగుతుంది. ఓకేనా? సో క్యాచీ మెమరీలో ఏంటంటే మనకి చాలా తొందరగా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పున్నాం కదా. కానీ ఈ ప్రైమరీ మెమరీలో ఏంటంటే మనకి ఆ టైం అనేది కొంచెం ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైమరీ మెమరీలో మీరు ఏదైనా సరే పర్టికులర్ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇప్పుడు నేను ఇక్కడ వర్క్ షీట్లో నేను ఇవన్నీ టైప్ చేస్తున్నాను కదండి, సడన్ గా ఇది ల్యాప్టాప్ కాబట్టి ఇట్ విల్ బి ఓకే. అగైన్ ఇది డెస్క్టాప్ అయిందనుకోండి, నేను ఎవ్రీ టైం కంట్రోల్ ఎస్ అని చెప్పి సేవ్ చేస్తూ ఉండాలి. లేకుంటే ఏమవుతుంది, నేను టైప్ చేసుకున్నటువంటి డేటా మొత్తం కూడా ఎరేజ్ అయిపోతుంది. ఐ మీన్ డిలీట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇందాక ఎవరు అడిగారు కదండి, ర్యామ్ అంటే షార్ట్ టైం మెమొరీ రైట్ అని చెప్పేసి. సో ప్రైమరీ మెమరీ అన్నా కూడా అంతే అండి. ఓకేనా? సో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ కూడా మీకు అలాగే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, సో దెన్ ప్రైమరీ మెమరీ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏమని చెప్పున్నాం? సెకండరీ మెమరీ, రైట్? సో సెకండరీ మెమరీ అంటే మనం ఏం చెప్పొచ్చండి? రైట్ అండి, చాట్ బాక్స్ లో చెప్తున్నారు గుంటూరు అనిల్ గారు, అఖిల గారు, నిఖిల్ గారు. రైట్ అండి, అవి ఇక్కడ మనం సెకండరీ మెమరీ కింద
కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఫ్లాపీ డిస్క్ ఫ్లాపీస్ అంటున్నారు, మ్యాగ్నెటిక్ డిస్క్ అంటున్నారు, హార్డ్ డిస్క్ అంటున్నారు. సో ఇవన్నీ మనం అట్ ది సేమ్ టైం పెన్ డ్రైవ్స్ వీటిని కూడా మనం సెకండరీ మెమరీస్ కిందనే కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో సెకండరీ మెమరీ ఏంటంటే మనం ఏ రేంజ్ కైనా మనం పెంచుకోవడానికి వీలుగా ఉంటుంది. మ్యాగ్నెటిక్ టేప్స్ కూడా అవే కోవ కిందకి వస్తాయండి. ఓకేనా. సో ఈ సెకండరీ మెమరీస్ మనం ఎందుకు వాడటం జరుగుతుందండి? సో ప్రైమరీ మెమరీలో ఉన్నటువంటి డేటాని, సో ప్రైమరీ మెమరీ కానీ క్యాచీ మెమరీస్ కానీ వాటి లిమిటేషన్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయండి. సో ఇప్పుడు ప్రైమరీ మెమరీ, ఈ మెమరీ డీటెయిల్స్ మన కొత్త మొబైల్స్ ఏమైనా కొన్నప్పుడు సో అందులో ఇంటర్నల్ మెమరీ అని చెప్పేసి కొంచెం ఇచ్చింటారు వాళ్ళు, 32 GB అవ్వచ్చు, 64 GB అవ్వచ్చు. అక్కడ ఏంటి, ఆ ప్రైమరీ మెమరీ మనం ఎక్స్పాండబుల్ చేసుకోవడానికి వీలుగా ఉండదు కదండి. సో మనం సేవ్ చేసుకున్న డేటా అనేది 32 GB మొత్తాన్ని ఆక్యుపై చేసినప్పుడు we need to go సెకండరీ మెమరీ అనమాట. సో ఆ మెమరీని మనము ఎక్స్పాండ్ చేసుకోవాలి, రైట్ అండి. సో అలాగే ప్రైమరీ మెమరీని మనం ఎక్స్పాండ్ చేసుకోలేము కాబట్టి సెకండరీ మెమరీ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఉంచడం జరిగింది అనమాట. సెకండరీ మెమరీ ఏంటంటే మనకు క్యాపబిలిటీ ఉన్నంత వరకు మనము ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ సెకండరీ మెమరీకి ఎగ్జాంపుల్స్ మీరు చెప్పినట్టు నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా అండి. సో నేను మెన్షన్ చేస్తలేను. ఫ్లాపీ, DVD, CD, then pen drives, మ్యాగ్నెటిక్ టేప్స్. మ్యాగ్నెటిక్ టేప్స్ అంటే ఎవరికైనా ఐడియా ఉందండి? ఈవెన్ మనకి ఇదివరకు వాక్మెన్స్ ఉన్నప్పుడు యూస్ చేస్తూ ఉండేవాళ్ళం. ఏటీఎం కార్డ్ ఎందుకు వచ్చిందండి ఇప్పుడు? చిత్తూరు బాలకృష్ణ గారు, జర్పాల రేవంత్ ఇమేజ్ చూపించమంటున్నారు. వీటికి నేను చూపిస్తాను 1 by 1. సో నేను ఏమనుకున్నానంటే ఇమేజ్ మీరు అడిగారు కదా, సో ఇమేజ్ గురించి నేను రేపటి క్లాస్లో చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే రేపటి టాపిక్ ఏంటంటే మెమరీ బైట్స్ అనేవి ఉంటాయి కదండి. సో ఆ మెమరీ సైజ్ అనేది మనకి ఇక్కడ సెకండరీ మెమరీలో ఏమని చెప్పుకున్నాం, ప్రైమరీ మెమరీ మనం ఎలాగో ఎక్స్పాండ్ చేసుకోలేం కాబట్టి సెకండరీ మెమరీకి వెళ్ళాం. వీ క్యాన్ ఎక్స్పాండబుల్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ సెకండరీ మెమరీకి ఎందుకు వెళ్ళిపోతున్నాం, మనకి మెమరీ అనేది ఎలా ఫిల్ అవుతుంది అంటే ఎంత మెమరీ ఉంటుంది, ఆ మెమరీ యొక్క బైట్స్ ఆపరేషన్ బైట్స్ ఉంటాయి కదా. సో ఆ బైట్స్ గురించి రేపు బైట్స్ కన్వర్షన్ అనేది రేపు వస్తుంది కదా. సో అక్కడ నేను వీటి గురించి క్లియర్గా ఫొటోస్ అనేవి చూపించి మీకు ఆ బైట్స్ కన్వర్షన్ కూడా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఓకే. అందుకే ఈరోజు నేను ఈ మెమరీ కాన్సెప్ట్ నేను ఫొటోస్ ఏమి చూపించలేదు, జస్ట్ మీకు ఇక్కడ ఒక ర్యామ్ ఫోటో చూపిస్తానండి. మన సిస్టంలో మనం యూజ్ చేస్తుంటాం కదా. సో ఇది మన సిస్టంలో ర్యామ్ అండి. ర్యామ్ ఇమేజ్ ఐడియా ఉంది మీకు? ర్యామ్ అని చెప్తుంటాం కదా, 2 GB 3 GB అని చెప్పేసి. సో ఇక్కడ చూపిస్తున్నటువంటిది ఇది ఒక ర్యామ్. ఓకేనా. సో టుమారో క్లాస్లో ఏంటండి, ఈ మెమరీస్ ఉన్నాయి కదా, ఇందాక క్యాచీ మెమరీ అని చెప్పున్నాం కదా. ఈ క్యాచీ మెమరీ విజిబుల్ లేదా ఇమేజ్? వెయిట్ ఇప్పుడు అండి డైరెక్ట్ ఇది మన సిస్టంలో ల్యాప్టాప్స్లో ఉన్నటువంటి మెమరీ తాలూకు ఇమేజ్ అండి. ఓకేనా. సో ల్యాప్టాప్లో ఏదైనా మెమరీని రీప్లేస్ చేయడానికి కానీ ఇటువంటి ఇవి ర్యామ్ కింద యూజ్ చేస్తున్నాం. ఓకేనా. కంప్యూటర్ ర్యామ్. అవునండి, గుంటూరు నిఖిల్ గారు. సో రేపటి క్లాస్లో ఏంటంటే అండి
ఈ మెమరీ బైట్స్ యొక్క కన్వర్షన్ అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అట్ ది సేమ్ టైం ఆల్మోస్ట్ బేసిక్స్ టాపిక్స్ లోకి మనం ఆల్మోస్ట్ కంప్లీషన్ లోకి వచ్చేసినట్లే. సో ఇంకో 2 days లో మనం నెట్వర్క్ టాపిక్ లో కానీ హార్డ్వేర్ లో కానీ మనం ఎంటర్ అవుతాం. ఓకేనా? సో ఈ లోపలే మనకి ఒక సాటర్డే రావడం అంటూ జరుగుతుంది కదా. ఈ సాటర్డే రోజు ఇది వరకు చెప్పిన వాటి మెటీరియల్ అంతా నేను మీకు షేర్ ఇస్తానండి. ఈ టెలిగ్రామ్ అంటే టెలిగ్రామ్ లో అందరూ యాక్సెసింగ్ లో ఉన్నారు లేదా నాకైతే ఐడియా లేదు. నిన్న కూడా నేను యూట్యూబ్ లింక్ ఒకటి పోస్ట్ చేయడం జరిగింది. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నా సరే క్లాస్ లో యాడ్ అవ్వమని చెప్తుండండి. ఓకేనా? సో ఈ రోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటండి? చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవుతుంటారా? చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవుతుండండి. ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటండి? కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్ కదా. సో కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్ ని రైట్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ ని ఎన్ని రకాలుగా డివైడ్ చేసుకున్నాం మనము? 3 types కదా. ఫస్ట్ ఏంటి? ఒకటి ఇన్పుట్ డివైస్ అండ్ అవుట్పుట్ డివైస్, దెన్ సిపియు. రైట్ అండి, మీరు ఆర్డర్ వైజ్ వస్తున్నారు. గుడ్. సిపియు, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కాంపోనెంట్స్. ఓకేనా? సో సిపియులో మనకి అగైన్ ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనం? సిపియులో అగైన్ ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం? 3 కాంపోనెంట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. సిపియులో ఉన్నటువంటి రైట్ ఆ 3 కాంపోనెంట్స్ ఏంటంటే విశాఖపట్నం నుంచి ప్రేమచంద్ర గారు ఆన్సర్ చేశారు. అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అండ్ కంట్రోల్ యూనిట్ అండ్ దెన్ మెమరీ యూనిట్. ఓకేనా? సో ఈ అర్థమెటిక్ లాజికల్ యూనిట్ మనం ఏం చేస్తుందని చెప్పుకున్నాం? అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ అండ్ లాజికల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుందని చెప్పినాం. కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందని చెప్పినాం? ఆ డివైస్ ని ఎలా వర్క్ అవ్వాలి అని చెప్పి అవి ఇన్స్ట్రక్షన్స్ అనేది పాస్ చేస్తుందని చెప్పినాం. అలాగే మెమరీ యూనిట్ అనేది స్టోరింగ్ పర్పస్ కి యూజ్ అవుతుందని చెప్పడం జరిగింది. సో ఇన్పుట్ డివైస్ లో మనం ఏవేవి డిస్కస్ చేస్తున్నాం? ఇన్పుట్ కాంపోనెంట్స్ లో మీకు గుర్తున్నవి చెప్పండి, నేను ఇక్కడ నోట్ చేసుకుంటూ వెళ్తాను. కీబోర్డు, మౌస్, దెన్ స్కానర్ చెప్పుకున్నారు. నెక్స్ట్ జాయ్ స్టిక్ చెప్తున్నారు. మీరు అక్కడ ఎంటర్ చేసినట్టు నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఓకేనా? జాయ్ స్టిక్ తర్వాత ఏం చెప్తున్నారు? మైక్రోఫోన్ చెప్పుకున్నారు. మైక్రోఫోన్, దెన్ OMR, రైట్, ఆప్టికల్ మార్క్స్ రీడర్ means OMR, right? Then barcode reader, okay? Barcode reader. Then light pen చెప్పలేదు కదా. ఓకే, లైట్ పెన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దెన్ ట్రాక్ బాల్, రైట్, ట్రాక్ బాల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇంకా స్కానర్ చెప్పుకున్నాం కదా, బార్కోడ్ రీడర్ చెప్పుకున్నాం. అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ కార్డ్ రీడర్, మ్యాగ్నెటిక్ ఇంక్ కార్డ్ రీడర్. ఓకే, MICR. ఓకే, ఇంకా మిగిలిన ఆప్టికల్ టెక్స్ట్ రీడర్, ఆప్టికల్ క్యారెక్టరిస్టిక్ రీడర్. ఓకే, characteristic character. సో ఇవే కదండి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నవి, రైట్. తర్వాత అవుట్పుట్ కాంపోనెంట్స్ అంటే మనం తక్కువ కదండి డిస్కస్ చేసింది. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? మానిటర్ అని చెప్పుకున్నాం. మానిటర్లో అగైన్ ఏమని చెప్పుకున్నాం మనం? మానిటర్లో CRT మానిటర్ 1 ఒకటి,
దెన్ ఫ్లాట్ మానిటర్ ఒకటి. ఓకేనా, అగైన్ ఫ్లాట్ లో ఏమని చెప్పుకున్నాం మనం, అగైన్ ఫ్లాట్ లో మనకి 2 టైప్స్ అని చెప్పుకున్నాం, ఎల్ఈడి డిస్ప్లే ఒకటి అండ్ ఎల్ఈడి. ఓకే, సో ఇంకోటి ఏంటి మనకి అవుట్పుట్ డివైస్ లోనే ప్రింటర్. ఈ ప్రింటర్ లో అగైన్ మీకు చాలా రకాలు ఉన్నాయని చెప్తున్నా కానీ డాట్ ప్రింటర్ అని చెప్పి, అంటే సైడ్ వీల్ ప్రింటర్ అని చెప్పి చాలా రకాలు ఉన్నాయి. ఓకేనా, సో ఈ అవుట్పుట్ డివైస్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. దెన్ అవుట్పుట్ డివైస్ తర్వాత మనం ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేసినాం, మెమరీ యూనిట్ కదా. సో ప్రొజెక్టర్ కూడా మనకి అవుట్పుట్ డివైస్ కిందకి వస్తుంది, కానీ ప్రొజెక్టర్ లో మనకి ఇక్కడ మనం డిస్కస్ చేయలేదు కదా. ఓకేనా, మనం డిస్కస్ చేసి చెప్పుకుందాం అంతే. సో మీరు ఇలాంటివి చాలా కూడా తీసుకోవచ్చు మీరు అవుట్పుట్ డివైస్ కింద. సో నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, మెమరీ గురించి డిస్కస్ చేస్తున్నాం. మెమరీ అంటే మనం ఎందుకు యూజ్ ఏం చేస్తుందని చెప్పుకున్నాం, ఇది డేటా స్టోర్ చేసుకుంటుంది, ప్రోగ్రామ్ కూడా సేవ్ చేసుకుంటుంది, అండ్ దెన్ అవుట్పుట్ ని కూడా స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం, 3 టైప్స్ అని చెప్పుకున్నాం. ఒకటి క్యాచీ మెమరీ, దెన్ ప్రైమరీ అండ్ దెన్ లాస్ట్లీ సెకండరీ మెమరీ. సో క్యాచీ మెమరీ ఎందుకు యూజ్ అవుతుందో చెప్తున్నాం కదా, ఇది ప్రైమరీ మెమరీకి అండ్ సిపియుకి మధ్యలో బఫర్ బ్యారియర్ గా యూజ్ అవుతుందని చెప్పుకున్నాం. ఓకే, దెన్ ప్రైమరీ మెమరీలో అగైన్ 2 టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని అండ్ రీడ్ ఓన్లీ మెమరీ అని చెప్పుకున్నాం. ఓకే, ఫైనల్ గా సెకండరీ మెమరీస్ కూడా డిస్కస్ చేస్తున్నాం. సో ఈ రోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ లలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎవరికైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ చాట్ బాక్స్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ రోజు చెప్పిన వాటిలో మీరు చాట్ బాక్స్ లో డౌట్ అడగచ్చు. ఓకేనా, బఫర్ మీన్స్ అంటే బ్యారియర్ గా ఉపయోగపడుతుందని చెప్తున్నామండి. సో మీరు ఈ బఫర్ అనే కాన్సెప్ట్ మీరు ఎక్కువ ఎక్కడ చూస్తుంటారు, యూట్యూబ్ లో ఏదైనా వీడియో ఓపెన్ చేసినప్పుడు డేటా సరిగ్గా రాకపోతే వీడియో బఫరింగ్ అని వస్తుంది కదా. సో యూట్యూబ్ లో ఉన్నటువంటి డేటాని నీ మొబైల్లోకి చేరవేసేందుకు ఆ వీడియో అనేది బఫరింగ్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటి అంటే అక్కడి నుంచి ఇటు వరకు చేరవేస్తుంది కదా, దాన్నే బఫరింగ్ అని చెప్తాం. ఓకేనా, సిపియు సార్ అంటున్నారు, అంటే ఏంటంటే సిపియు అనేది సిపియుకి చేరవేస్తుందని చెప్తున్నాను కదా. ఫ్లాపీ అంటే మనకి ఫ్లాపీ డిస్క్ ఐడియా లేదండి. ఇప్పుడు నార్మల్ గా మన ఇదివరకు మన క్యాసెట్స్ ఉన్నాయి కదా మనకి వాక్మెన్స్, అటువంటి చిన్న సైజ్ ఉంటాయి అన్నమాట ఫ్లాపీ డిస్క్ లైట్. చిన్న సైజ్ లో ఫ్లాపీ డిస్క్ లైట్ ఉంటాయి అన్నమాట. అవి ఇమేజెస్ అన్ని నేను మీకు రేపు చూపిస్తానని చెప్పాను కదా. సో అందుకే రేపు చూపిస్తాను నేను ఆ ఇమేజెస్ అన్ని మీకు. ఓకే, క్యాచీ గురించి ఓవర్ వ్యూ చెప్పండి. ఓకే ఓకే, సో ఏమని చెప్తున్నాం అండి, క్యాచీ మెమరీ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు బి యాజ్ ఏ బఫర్ బిట్వీన్ మెయిన్ మెమరీ అండ్ సిపియు. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కి మరియు మెయిన్ మెమరీ ఉంటుంది కదా ప్రైమరీ మెమరీ, ఆ రెండింటికి మధ్యలో బఫర్ లాగా యూజ్ అవుతుంది అని చెప్తున్నాం. ఓకే, ఎందుకు అలా యూజ్ అవుతుందంటే మనకి ప్రైమరీ మెమరీలో మనకి ఏమేమి స్టోర్ అవుతున్నాయని చెప్తున్నాం, ప్రోగ్రామ్స్ అండ్ సాఫ్ట్వేర్స్ కూడా ఈ ప్రైమరీ మెమరీలోనే స్టోర్ అయి ఉంటుంది. ఆ ప్రోగ్రామింగ్ లో ఏముంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఇన్స్ట్రక్షన్స్ సిపియుకి ఈ క్యాచీ మెమరీ అనేది షేర్ చేస్తుంది అనమాట. అలా షేర్ చేసినటువంటి ఇన్స్ట్రక్షన్ ని బేస్ చేసుకొని కంట్రోల్ యూనిట్ అంటే సిపియులో ఉన్నటువంటి కంట్రోల్ యూనిట్ మనం ఇచ్చినటువంటి డేటాని కంప్యూటర్లో ఉన్నటువంటి డివైస్ కి ఆ ఇన్స్ట్రక్షన్స్ ని పాస్ చేయడం జరుగుతుంది. అప్పుడు అక్కడ మన ప్రైమరీ మెమరీలో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని కంట్రోల్ యూనిట్ అనేది మేనేజ్ చేసి ఆ డివైస్ కంప్యూటర్ డివైస్ కి పాస్ చేయడం జరుగుతుంది. దెన్ అక్కడే మనకి అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ద్వారా ప్రాసెస్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది జరిగేసి ఫైనల్ గా మనకి అవుట్పుట్ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఈ మెమరీస్ మీద కనుక మనకి
ఒక సపరేట్ బ్లాక్ డయాగ్రామ్ ఉందని నేను మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోతుంది కదా, అందుకే మీకు ఇమేజెస్ కానీ ఆ బ్లాక్ డయాగ్రామ్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఈ సపరేట్ మెమరీస్ కి మనకు సపరేట్ ఎక్స్ప్లెనేషన్ ఇంకోటి ఉందండి, అది చూపిస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? బఫర్ అంటే ఇన్వర్టర్ లానే, రైట్ బ్రో. మీకు ఇన్వర్టర్ అయినా సేమ్ చేస్తుంది కదా, సేమ్ ఆపరేషన్ దొరుకుతుంది కదా. సో ఇన్వర్టర్ అయినా ఏం చేస్తుంది, మీకు నార్మల్గా పవర్ ఉన్నప్పుడు చార్జ్ చేసుకుంటుంది, మీకు పవర్ వెళ్ళినప్పుడు ఇన్వర్టర్లో స్టోర్ అయినటువంటి బ్యాటరీలో స్టోర్ అయినటువంటి పవర్ని మీకు నార్మల్ యూజ్ చేసుకొని వస్తుంది కదా. అలాగే మెయిన్ మెమరీలో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ క్యాచింగ్ మెమరీలో స్టోర్ చేసుకొని దొరుకుతుంది, ఇక్కడి నుంచి అక్కడ చేరవేయడం జరుగుతుంది. ఓకేనా? ఆల్మోస్ట్ అలాగే మీకు మీనింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? క్లాస్ మెటీరియల్ మళ్ళీ చూడాలంటే ఎలా సార్ అంటే, ఇప్పుడు అన్న మీరు ఒక్కసారి ఆ పేరు ఒకటి మార్చుకోండి బ్రో, ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పినాను మీకు. మీ క్లాస్ మెటీరియల్ మళ్ళీ చూడాలంటే ఇప్పుడు ఈ వర్డ్ షీట్ అనేది నేను మళ్ళీ మీకు సాటర్డే నైట్ నేను పంపించడం జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు టైం ఏమనేది లేకపోవడం వల్ల ఈ మెటీరియల్ మీకు ఏం ఫార్వర్డ్ చేయలేదు. ఈ లోపల నేను మీకు వీడియోస్ అనేది ఫార్వర్డ్ చేస్తుంటాను. ఓకేనా? నిన్ననే ఒక వీడియో పంపడం జరిగింది లింక్. సో ఆ వీడియోస్ అయితే పంపుతుంటాను. ఏదైనా మనకు ఒక హాలిడే వచ్చినప్పుడు ఈ వర్డ్ షీట్ ఉన్నటువంటి మీకు ఈ మెటీరియల్ అంతా మీకు పంపుతానండి. ఓకేనా? సో అట్ ది సేమ్ టైం మా హెడ్ ఆఫీస్ నుంచి ఏమైనా ఇంకో మెటీరియల్ అనేది రావడం జరిగితే అది కూడా ఫార్వర్డ్ చేస్తాను. అప్పట్లోపు ఏంటంటే నేను ఇక్కడ నోట్ చేస్తున్నా కదా పాయింట్స్, ఇవే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి హెడ్ ఆఫీస్ నుంచి కూడా మీకు సపరేట్ మెటీరియల్ అయినా రావచ్చు. ఓకే? F4000516 అంటే ఫైనల్ గా చాట్ బాక్స్ లో రెస్పాండ్ అయిన మీరు ఒకసారి పేరు మార్చుకోండి బ్రో. పీడిఎఫ్ లోనే పంపిస్తామండి, పీడిఎఫ్ లోనే పంపిస్తాం. ఓకే? శ్రీకాకుళం నుంచి జయరత్న సార్, మీ వాయిస్ నాట్ ఆడియబుల్. గుంటూరు గోపీనాయక్. నేను ఇంకా ఏ మెటీరియల్ సెండ్ చేయలేదు కదండి రోహిత్ గారు, ఇంకా ఎటువంటి మెటీరియల్ నేను సెండ్ చేయలేదు మీకు. వాట్సాప్ గ్రూప్ ఉందా అండి మీకు? వాట్సాప్ గ్రూప్ ఇంకా మా వాళ్ళు క్రియేట్ చేయలేదు కదా. వాట్సాప్ గ్రూప్ ఎలా క్రియేట్ అయ్యింది? టెలిగ్రామ్లో సెండ్ చేసారా? ఓకే ఓకే. టెలిగ్రామ్లో సెండ్ చేసింది ఒక వీడియో నేను సెండ్ చేశాను, మరి మెటీరియల్ ఎవరు సెండ్ చేస్తారో తెలియదు. ఓకే ఓకే నాగా సులక్షణ్ గారు, దాని మీద ఎవరు చూస్తాం. అయితే మనదైతే ఇప్పుడు ఒరిజినల్ వాట్సాప్ గ్రూప్ అయితే మనం ఇంకా ఏం క్రియేట్ చేయలేదు. వాట్సాప్ గ్రూప్ అనేది ఇంకో 3 days లో అది నేను క్రియేట్ చేస్తాను. ఓకేనా? ఇమేజెస్ నేను రేపు చూపిస్తానండి. ఓకేనా? నేమ్ ఎలా చేయాలి? ఓకే, కృష్ణా నుంచి విజయబాబు గారు, మీ నేమ్ ఆల్రెడీ చేంజ్ అయింది, మాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈమెయిల్ ఐడి దేనితో లింక్అప్ చేయాలి? ఎందుకు లింక్ చేస్తున్నారని మీరు? ఎవరు లింక్ చేయమన్నారు? దేనికి లింక్ చేయాలని అడిగారు, మరి దేనికో చెప్పాలి కదా. సో ప్లీజ్ సెండ్ అగైన్ యూట్యూబ్ లింక్. యా ఓకే, మళ్ళీ కంపల్సరీగా పంపిస్తామండి. ఓకేనా? చెప్తే థ్యాంక్ యూ. కృష్ణ విజయబాబు థ్యాంక్ యూ. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? డౌట్స్ ఇంకేం లేకుంటే సెషన్ అనేది క్లోజ్ చేద్దాం. ఓకేనా? అలాగే మీరంతా ఒక హెల్ప్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి ఒకసారి
షేర్ చేయండి ఓకేనా. ఏంటండి సార్ ఎస్టర్డే ఒకరు చెప్పారు, ఒకరు హ్యాకర్స్ అన్న. ఏం హ్యాకర్స్ అండి? ప్రకాశం డిస్ట్రిక్ట్ శ్రీకృష్ణ గారు క్రియేట్ చేశారు. ఓకే ఓకే. సో అలా క్రియేట్ చేయాలన్నా కానీ మీ ఫోన్ నెంబర్స్ వాళ్ళకి కావాలి కదండి, అలా చేయడానికి వీలు అవ్వదు కదా. చాట్ బాక్స్ లో మళ్ళీ మళ్ళీ మెసేజ్ చేస్తుంటే ఏంటండి రాజానాయక్ గారు, మళ్ళీ మళ్ళీ మెసేజ్ చేస్తుంటే మీకు ఏమడుతున్నారు అర్థం అవుతలేదు బ్రో. సండే ఉండదండి క్లాసు, ఇస్ నాట్. యా ఓకే, ఒకసారి జాయిన్ అవ్వమండి, మనకేముందండి ఇబ్బంది. జాయిన్ అవ్వమని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు ఫిల్ చేయలేదండి మీరు అటెండెన్స్ ఫాము? శ్రీకాకుళం దేవిక గారు ఏం ఈమెయిల్ ఐడి అండి? అబౌట్ ఈమెయిల్ ఐడి అన్నారు. మరి ఎవరైనా జాయిన్ అవ్వచ్చండి, చెప్పండి. ఇక్కడ ఏంటంటే మనం సర్టిఫికేట్ ఓన్లీ ట్రైబల్ పీపుల్ అని చెప్తున్నాం కదా, క్లాస్ అయితే ఎవరైనా అవ్వచ్చు. జాయిన్ అవ్వని చెప్పండి, నేను సార్ అడిగి పర్మిషన్ కూడా తీసుకుంటాను. ఓకే ఓకే. షణ్ముఖ్ గారు, గంగాధర్ యా ఓకే, క్లాస్ అయిపోయినట్టేలేండి. ఓకేనా, డౌట్స్ ఎవరు అడుగుతలేరు కానీ అదే టెలిగ్రామ్ లింక్ అంటే ఫార్వర్డ్ చేయండి. ఓకే 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 అండి. ఓకేనా సార్, ఇంటర్ కమ్. ఓకే అండి, నాట్ అన్ ఇష్యూ. అవునండి, సండే ఇస్ హాలిడే. ఓకే, ఇవాళ సెషన్ అయిపోయినట్లండి, యూ కెన్ లీవ్ నా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. అదిగోండి మీకు ఒక చాట్ బాక్స్ లో అయినా టెలిగ్రామ్ లింక్స్ అయితే పంపడం జరిగింది, యూ కెన్ జాయిన్ ఇన్ టెలిగ్రామ్. ఓకేనా, సాటర్డే వర్కింగ్ డే అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యూ కెన్ లీవ్ నా. సార్ మీరు గుంటూరు నిఖిల్ గారు ఎప్పుడైనా ఫిల్ చేయొచ్చు అంటున్నారు, కాకపోతే ఏంటంటే అండి అటెండెన్స్ మేము హెడ్ ఆఫీస్కి పంపించాలి కదా. సో 11కి క్లాస్ అయిపోయినప్పుడు ఈవినింగ్ 9కి మేము పంపలేము కదా, ఇంతమంది అటెండ్ అయినారని. సో మీరు ఈ టైంలో మీరు ఫిల్అప్ చేసినట్లయితే ఇంకో హాఫ్-అన్-అవర్కి మేము పంపడం మాకు కూడా ఈజీ అవుతుంది. ఓకే ఓకేనా నిఖిల్ గారు. ఓకే రైట్. ఓకే ఓకే.